దేవునికి ఘనత, మహిమ, ప్రభావములు కలుగును గాక. మరొకసారి మంచి దేవుడు ఈ మాసంలో ఈ విధంగా ఈ 2వ ఆదివారం కలిసి ప్రార్థించుకునే భాగ్యం మనకి ఇచ్చినాడు. వచ్చిన వారందరినీ బట్టి దేవునికి స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నారు. మంచిది. ఒక సాక్ష్యం విన్నాం. గత 2 రోజుల్లో లేదా 3 రోజుల క్రితం డిగ్రీ రిజల్ట్స్ వచ్చినాయి. డిగ్రీ రిజల్ట్స్ని బట్టి, పాస్ అయినటువంటి విధానాన్ని బట్టి కొంతమంది యొక్క రియాక్షన్, కొంతమంది యొక్క యాక్షన్ వారి వారి పరిస్థితిని బట్టి వేరువేరుగా ఉండటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒక చిన్నపిల్లాడి బర్త్డే ఒక చాక్లెట్ ఇచ్చి ప్రభువుని మహింపరిచి ప్రార్థించుకొని వెళ్ళినటువంటి సందర్భం. ఈ ఎగ్జామ్స్ విషయంలో మనం చూస్తూ ఉన్నాం. మరి 2 పిల్లలు, ఇంద్ర మరియు స్నేహ, ఇద్దరు కూడా డిగ్రీ పరీక్షలు రాసినారు. జయ గారి పిల్లలు, వాళ్ళ ఇంట్లో బైబిల్ ఉండదు, వాళ్ళు చర్చికి వచ్చేటువంటి వాళ్ళు కారు, ఎప్పుడైనా పండగకి పబ్బానికి పిలిస్తే వచ్చేటువంటి వారు. వారికి ఉన్నటువంటి రిజల్ట్స్ని బట్టి చక్కగా వచ్చి ప్రార్థించుకొని సాయంత్రం శుక్రవారం 7 గంటల ప్రాంతంలో స్త్రీ అని పురుషుడని భయపడక వచ్చి సన్నిధానమున గడిపి స్వీట్ ప్యాకెట్ ఇచ్చి దేవుని ఘనపరిచి వెళ్ళేటువంటి సందర్భం. వీటన్నిటిని చూసినప్పుడు మనం అనుకుంటాం, ఏమని అనుకుంటామంటే థ్యాంక్స్ గివింగ్ అంట. సో మనం కూడా మన కుటుంబాలలో థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్స్ అని కూడా పెట్టుకుంటూ ఉంటాం. ఈ థ్యాంక్స్ గివింగ్ అనేది ఒక్కొక్కరి స్వభావాన్ని బట్టి ఉంటుంది. ఈ మాత్రం చెప్పింది తన సాక్ష్యం, లేకపోతే సాక్ష్యం కూడా చెప్పేది కాదేమో. మనం 3 సార్లు హెచ్చరిస్తే వచ్చింది పైకి. కాబట్టి కొంతమందికి అది జరిగిపోయింది కాబట్టి ఇక దాని గురించి ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు ఏదో తన కష్టం, తనకి ఇష్టం, ఏదో తనకు దిక్కులేదు కాబట్టి మనకు చేశాడు అన్నట్టు అయిపోతా ఉంటుంది. చాలామంది చూస్తూ ఉంటే ఈ జనులు కృతజ్ఞత లేని వారై, చేసిన మేలును మరచిన వారై ఉండటాన్ని మనం చూస్తూ ఉన్నాం. కృతజ్ఞత లేని వారై ఉండటాన్ని మనం చూస్తూ ఉన్నాం. కృతజ్ఞత అంటే చేసిన లేదా పొందిన మేలును గుర్తుంచుకునేటువంటి వాడు కృతజ్ఞుడు అంటారు. కృతజ్ఞత చూపించేటువంటి వాడు అంటారు. కృతజ్ఞత కానుకలు అంటాం, కృతజ్ఞత కూడిక అంటాం, కృతజ్ఞత ఇంకేదో చెప్పుకుంటూ ఉంటాం, ఏదో రకరకాలుగా మనం వాటిని చూపిస్తూ ఉంటాం. కృతజ్ఞత అని ఇంకోటి ఉంది. కృతజ్ఞత అంటే ఏంటంటే చేసిన మేలును మరిచేటువంటి వాడు. ఇప్పుడు అందరూ కూడా జనులు కృతజ్ఞులై ఉన్నారు. అంటే చేసిన మేలును, చాలామంది నాకు ఎన్ని ప్రేయర్ రిక్వెస్ట్లు ఇస్తారంటే దాదాపు 100-200 దొరుకుతూ ఉంటాయి. ప్రేయర్ రిక్వెస్ట్ యాటికి పోయినా చేయండి అని. మనం ఒకసారి అన్నాం కాబట్టి చేస్తాం, కానీ కనీసం 10 రోజులకో నెలకో ఎట్లా ఏం చేసినారని అడిగే సందర్భం కూడా అసలు వాళ్ళు మర్చిపోతారు మనకిచ్చి. ఈ రోజుల్లో అలా తయారైపోయింది. ఎందుకంటే 100 మంది పాస్టర్స్ ఉన్నారు, 100 మంది సంఘాలు ఉన్నాయి. యాటికి పోయినా వస్తారేమో అని ఆశ పెట్టి మీకు ఏమన్నా ఉంటే చెప్పండి మేము చేసేస్తాం అంటాము. లేదా టీవీలలో వస్తే స్క్రోల్లో నంబర్ ఇచ్చేస్తాం, కాంటాక్ట్ చేయండి ప్రేయర్స్ కొరకు. కాబట్టి ఎగబడేటువంటి వారు, తెగబడేటువంటి విశ్వాసులు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళు ఎవరు కృతజ్ఞత చూపిస్తారు అనేది ఎవరికి తెలియదు. ముఖ్యంగా మనలాంటి వాళ్ళకైతే ఎవరు లేరు, కృతజ్ఞత చూపించేవారు ఎవరు ఉండరు. కాబట్టి ఏదో చేయాలి, తప్పదు, మాట ఇచ్చాం కాబట్టి చేసామని చేస్తూ ఉంటాం. కానీ బాధ్యతతో చేయాలి, భారంతో చేయాలి. అయితే ఎటువంటి వారికి చేయాలంటే కృతజ్ఞత కలిగి జీవించేవారు. ఇది మనము గత 2-3 వారాలుగా తీసుకుంటున్నటువంటి సబ్జెక్ట్. మొట్టమొదట ఇది దేవుని చిత్తమై ఉన్నది అని చెప్పడానికి మనం ఏం చేసామంటే మొదటి తెస్సలోనికైలో మనం ఈ మాటలు చూస్తూ ఉన్నాం. చివరి అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. మొదటి తెస్సలోనికైలో మనం ఈ మాట చూసాం. ఈ యొక్క 2 వారాలుగా దాన్ని గమనించినటువంటి సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒక చక్కటి మాట నేను మీకు చూపించాను. మొదటి తెస్సలోనికైలో 5వ అధ్యాయంలో ఈ యొక్క 15 చివరి నుంచి 15-16 వచనాలు మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదట ఇది దేవుని చిత్తమై ఉన్నది అని చెప్తూ ఉన్నాము. దాని గురించి చెప్తూ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి అనే మాట చెప్పాము ఒక వారం. ఆ తర్వాత ఎడతెగక ప్రార్థన చేయుడు అనేటువంటి మాట ఇంకొక వారంలో మనం మాట్లాడుకున్నాం. ఇవి దేవుని చిత్తము. ఆ తర్వాత 3వదిగా ఇంకో మాట ఉంది, మళ్ళీ మాట్లాడుకుందాం దేవుని అవకాశం ఇస్తే అని చెప్పాం. అది ఈరోజు మన 3వ మాట. ఏముంది ఆ 3వ మాట అంటే ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రతి విషయమునందును, ఫర్ ఎవ్రీథింగ్ కాదు. ఇన్కి ఫర్కి చాలా తేడా ఉంది. చదువుకున్న వాళ్ళు చెప్పాలి. ఇన్ ఎవ్రీథింగ్, ఫర్ ఎవ్రీథింగ్. అన్నిటి కొరకు కాదు, కానీ అన్ని విషయాలలో చాలా తేడా ఉంది. ఎందుకంటే నీకు ఏదైనా జరిగినప్పుడు కొన్ని సాతాను కూడా చేస్తూ ఉంటాడు.
సాతాను చేస్తామన్న వాటికి కూడా నువ్వు థ్యాంక్స్ చెప్పడం మొదలు పెడితే ఇంకా నువ్వు ఎంత మంచి విశ్వాసం కష్టమైపోద్ది నీ గురించి. అందుకే నేను చాలాసార్లు మీరు ప్రార్థించినప్పుడు జరిగినప్పుడు ఇది సాతాను నుంచి వచ్చిందా, భ్రమ పెట్టడానికి దేవుని నుంచి వచ్చిందా కొంచెం గమనించుకోండి అంటాను. మీకు జరిగింది సాలేని వెళ్ళిపోతారు అంతే. మీ పని ఏంటంటే మీకు జరిగింది సాలు, అది ఎవడిచ్చ మాకేమి, ఆఖరికి నువ్వు ఇచ్చినా సాలు అనుకుని పోయేటోళ్ళే విశ్వాసులు అంటే వాళ్ళే. కాబట్టి దేవుడు ఇచ్చాడా దయ్యం ఇచ్చాడా తెలుసుకోకుండా నువ్వు థ్యాంక్స్ చెప్తే ఆ థ్యాంక్స్ ఎవరికి వెళ్తుంది? ఎవరు బలపరచబెడతారు? ఎవరు మహింపరచబెడతారు? కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇన్ ఎవ్రీథింగ్, ప్రతి విషయం నన్ను, నాట్ ఫర్ ఎవ్రీథింగ్, జరిగిన ప్రతిదానికి కాదు, ఇన్ ఎవ్రీథింగ్. ఇన్కి ఫర్కి చాలా తేడా ఉంది, అది మీరు గమనించుకోండి చదువుకున్న వాళ్ళు. ఇక మిగతా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం, ఎందుకంటే ఎంత చెప్పినా అది ఎక్కదు కాబట్టి. అన్ని విషయాలు కూర్చున్న థ్యాంక్స్, లేచిన థ్యాంక్స్, మా ఆయన చచ్చిపోయాడు ప్రభు నీకు వందనాలు, ఎందుకంటే నీ దగ్గర ఉండే, ఇక్కడ ఉంటే బాగా కొడుతుండే కాబట్టి, పైకి వచ్చినాడు నీ దగ్గర ఉంటాడు కాబట్టి. నిన్ను కొట్టేటోడు పైన పరలోకంలో ప్రభు దగ్గర ఎందుకు ఉంటాడు, నరకంలో ఉంటాడు కానీ. కాబట్టి కొంతమంది ప్రార్థనలు మనం వింటుంటాం, నవ్వుకుంటుంటాం, వదిలేస్తాం. ఇక మనం ఏం చేయలేం దాన్ని కదా. నేను పాస్ అయినాను, పక్కడు ఫెయిల్ అయినందుకు వందనాలని చెప్పేటోళ్ళు కూడా ఉంటారు. సో ప్రతి విషయమునందును ఏం చేయాలటమ్మా? కృతజ్ఞత. ఏదో రీతిగా అన్యులై ఉన్నారు, వాళ్ళకి బైబిల్ తెలియదు, వాళ్ళ ఇంట్లో బైబిల్ లేదు, ప్రార్థన అంటే చేసుకుంటారు, ప్రార్థన అయితే చేయించుకుంటారు తప్ప వాళ్ళకి మిగతాది ఏమీ తెలియదు. వాళ్ళు సకుటుంబంగా వచ్చి సాయంత్రం 7 గంటలకు వచ్చి పిల్లలతో సహా వచ్చి వారు ఇంత స్వీట్ ప్యాకెట్ ఇచ్చి ఇంత ప్రార్థన చేయించుకొని ఇక్కడ ఏదో చేసిపోవడం అనేది కృతజ్ఞత చూపించడం నేను నమ్ముతాను. మరి విశ్వాసంగా ఉన్నాము, 24 గంటలు ప్రార్థన చేసుకుంటాము, 10 సంవత్సరాలైంది, 20 సంవత్సరాలైంది నేను రక్షించబడి బాప్టిజం తీసుకొని అని చెప్పుకుంటాం. మనం ఎలాంటి కృతజ్ఞత చూపిస్తూ ఉన్నాం? కృతజ్ఞత చూపించడంలో నీవు సంఘానికి ఎలా వస్తున్నావో కూడా అది కూడా అంతే. నువ్వు కృతజ్ఞత చూపించేవాడివైతే భయంతో భక్తితో సమయానికి వచ్చి కూర్చుంటావు. కృతజ్ఞుడు అయితే అసలు రావు. కొంచెం అటు ఇటు ఉన్నవాడు అయితే ఏదో వచ్చి అటెండెన్స్ అయ్యగారికి ముఖం చూపించి ప్రెసెన్స్ చేసుకున్నాడా, అటెండెన్స్ పడిందా, లేదా కాలేజీలలో ఇలా ఎక్కువ చేస్తూ ఉంటాం. కాలేజీలలో అటెండెన్స్ పడంగానే పక్కకి వెళ్ళిపోతూ ఉంటాం. ఇది మామూలు లైఫ్ స్టైల్. ఇప్పుడు అవకాశం ఉందో లేదో మాకు తెలియదు కానీ పాత రోజుల్లో ఇలా ఉండింది కదా. అప్పుడు 2 డోర్లు ఉండేవి, ఇప్పుడంతా ఒకటే డోర్ పెడుతున్నారు. ఈ డోర్ నుంచి వేస్తారు అనుకుంటూ వచ్చి ఆ డోర్లో వెళ్ళిపోతాం. సో విశ్వాసులు కూడా అలాగా ఉండిపోయారు. కాబట్టి మనము ఇది ఒక్కసారి చెప్పుకుంటే బాగుండు. నేను వద్దనుకున్నాను, ఎందుకంటే ఈ రోజులో ఇది లేదు కాబట్టి ఎందుకు చెప్పుకోవటం అనిపించింది. అందుకే ఆ 2 మీద నేను ధ్యాస పెట్టాను, మొదటి 2 మీద. ఎందుకంటే ఆ 2 చాలా అవసరం, ఎందుకంటే సంతోషంగా ఉండాలి కదా ఎప్పుడు. కాబట్టి అటువంటి ఇష్టపడతారు. ఇక ప్రార్థన అంటే ఇంకా నేను పెద్ద పుడింగిని, నేను పెద్ద ప్రార్థనా పరుని అనుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళకు అది ఇష్టమే, అందులో అనుమానం ఏం లేదు. కాబట్టి ఈ కృతజ్ఞత చూపించమంటేనే కొంచెం కష్టమవుతుంది. అన్నిటికీ లోబడి ఉండాలి, అన్నిటికీ విధేయత చూపించాలి, చెప్పిన మాట వినాలి. ఇక కృతజ్ఞత చూపించడంలో చాలా లక్షణాలు వచ్చి కూర్చుంటాయి ఇక దాంట్లో. కాబట్టి ఇది కొంచెం కష్టమేమో అని అనిపించింది. గివ్ థ్యాంక్స్ ఇన్ ఎవ్రీథింగ్, నాట్ ఫర్ ఎవ్రీథింగ్, ఇన్ ఎవ్రీథింగ్ అనేది మనం గమనించుకోవాలి. కృతజ్ఞత అంటే పొందిన మేలు మర్చిపోవటం, కృతజ్ఞత అంటే చేసిన లేదా పొందిన మేలును గుర్తుంచుకోవటం. ఈ గుర్తుంచుకోవడంతో సరిపోదు. మీరు గమనించండి, నాకు చాలా గుర్తున్నాయి. ఏదైనా చిన్న మనకు లేని వాడికి చేస్తే వాడు ఎంత కృతజ్ఞత చూపిస్తాడు. వచ్చి నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా మీరు రుణం తీరదండి అంటాడు. నువ్వేమో ఇంత పుడింగివి, ఇంత గొప్ప దేవుని బిడ్డవు, కానీ నువ్వు చేసే కృతజ్ఞత ఎట్టి ఉంటుందంటే ఏదో షో చేయటం. కొంతమంది మన దగ్గర కాదు కానీ నేను పాత రోజుల్లో చూశాను, గృహగుడికి వెళ్ళి పెట్టుకుంటారు థ్యాంక్స్ గివింగ్ అని. 72 వంటలు పెడతారు. 72 వంటలు ఎవరిని ఉద్ధరించడానికో నాకు తెలియదు, ఓన్లీ షో చేయడానికి. ఆ పిలిచిన వారు అబ్బా అయ్యగారు ఏం పెట్టారు ఈసారి చాలా గొప్పోడు అని అనుకొని చప్పట్లు కొట్టి మళ్ళీ కామెంట్లు చేసిపోతారు. ఉప్పు బాగుంది, పప్పులో ఇది బాగుంది. అవి అడిగాడు ఆ దేవుడు నిన్ను. ఈ కామెంట్ల భలే ఉంటాయి, నాకు చాలా ఆశ్చర్యమే. పెట్టింది తినిపోరా బాబు. దీనిల కోసం మనం థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్స్ చాలా పెట్టుకుంటూ ఉంటాం. ఇవన్నీ దేవునికి తెలియక కాదు, కానీ భరిస్తూ ఉన్నాడు, సహిస్తూ ఉన్నాడు, ఓర్చుకుంటున్నాడు. మమ్మల్ని అలా చేయమంటాడు, అదే మాకు వచ్చిన తిప్పలు. అలా చేయలేకపోతున్నాం, అదే మా తిప్పలు. కాబట్టి వీటిని మనం జ్ఞాపకం పెట్టుకుందాం. ఎట్లా ఇదంతా కూడా అంటే చాలా వరకు కృతజ్ఞత లేనివారు అనేటువంటి మాటలే మనం బైబిల్లో చూస్తాం. 2 తిమోతి 3:2లో చూస్తే పక్కనే ఉంటుంది. మీరు గమనించినట్లయితే 2 తిమోతి 3:2లో ఒక మాట మీరు గమనిస్తే ఏమనుందమ్మా? ఎలాగనగా దూషకులు ఏమ్మా చాలు గాడి చాలు, అదే మన పాయింట్. కృతజ్ఞత లేనివారు, జనులు కృతజ్ఞత లేనివారు అని స్పష్టంగా బైబిల్లో రాయబడి ఉన్నాయి. కాబట్టి దానికి విరుగుడేదో మనం చేయాలి.
విరుగుడు చేయడం కొంచెం కష్టము నిజమే, కానీ అసాధ్యమైతే కాదు. ఎందుకంటే దేవుడు తన కృపను తోడిచి నడిపిస్తూ ఉన్నాడు మానవాళికి. కాబట్టి కృతజ్ఞత చూపించడమే అవసరము. కృతజ్ఞత చూపించడం నేర్పించాడు దేవుడు. కృతజ్ఞత చూపించాలి. చేసిన మేలులను బట్టి, పొందుకున్న మేలును బట్టి. ఇంకా నాలాంటి వాడితే ఒకటే అంటాడు, ఏమి జరగకపోయినా నువ్వు కృతజ్ఞత చూపించాలి దేవునికి. దేవుడు శక్తిమంతుడు, లోకరక్షకుడు, నిన్ను కాపాడాడు, పాపం నుంచి విడుదల చేశాడు, నిన్ను పరలోకానికి. అది చాలు నువ్వు కృతజ్ఞత చూపించడానికి. ఇంకా ఎక్కువ మాట్లాడితే నీకు వచ్చిన శ్రమలను బట్టి కూడా కృతజ్ఞత చూపించాలి. నీ వంకర తీస్తూ ఉన్నాడు, నిన్ను దేవుళ్ళలో బలపరుస్తూ ఉన్నాడు, నిన్ను శాశ్వతమైన జీవనంలోనికి నడిపించడానికి కావాల్సినటువంటి ఒక ట్రైనింగ్ ఇస్తా ఉన్నాడు. కాబట్టి యూ హ్యావ్ టు సే థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. కృతజ్ఞత చూపించాలి. జరిగితేనే మొక్కుబడి చేసుకుంటారు, పాస్ అయితేనే. ఫెయిల్ అయితే నువ్వు మనిషివి కాదా? ఫెయిల్ అయితే నువ్వు పలాంది కాదా? ఏమన్నా నీ రూపు మారిపోయిందా? నీ ఇంటి పేరు మారిపోయిందా? నువ్వు ఎర్రగున్నదా నీవు తెల్లగైనావా? తెల్లగున్నదా నీవు నల్లగైనావా? లేకపోతే నల్లగున్నోడు తెల్లగైనాడా? పుట్టుకున్నోడు పొడుగైనాడా? ఏమన్నా చేంజెస్ వచ్చినాయా? నువ్వు బ్రతికి ఉన్నావంటే దేవుని కృప, దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి. కృతజ్ఞత లేని వారు ఎంత బాధ. అసలు ఆ మాట రాయించాడు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో, కానీ రాసేటప్పుడు ఎంత బాధపడి ఉంటాడు. వీళ్ళు నేను స్వహస్తాలతో చేసుకున్నాను, ఇటు తయారైపోయింది ఏంటి అని. అవసరానికి ఆడే నాటకాలు, అవసరానికి అడిగే ప్రార్థన రిక్వెస్ట్లు. చెప్తున్నాను కదా, మొదటి ఆదివారం వచ్చినాడు, రెండో ఆదివారం రాడు, మళ్ళీ పని పడితే వస్తాడు, ప్రార్థన చేయండి అంటాడు. వాని ముఖం చూస్తేనే ఏమో అనిపిస్తుంది, ఏం చేయాలో అర్థం కాదు. నువ్వు రెగ్యులర్గా వచ్చి నువ్వు అడుక్కుంటే దేవుడు చాలా ఇస్తాడు. కాపరిగా నేను అడిగితే 2 ఇస్తాడు. నువ్వే వచ్చి సంఘంలో కొడుతూనే ప్రభువా అంటే 20 ఇస్తాడు. అంత కరుణామయుడు. దాన్ని సద్వినియోగం చేసుకోకుండా సంఘమును ఒక పెట్టుబడి వ్యవస్థగా, ఒక ప్రేయర్ రిక్వెస్ట్ల గంపగా ఉపయోగించుకోవడానికి తాపత్రయపడేటువంటి విశ్వాసులు. ఎంత చెప్పినా అంతే, చెవిటివాడి ముందు ఏదో అన్నట్టే ఉంటుంది కదా. ఇది కాకపోతే ఇంకో చర్చి, ఇది కాకపోతే ఇంకో పాస్టరు, ఇదే ధోరణి. జనులు హితబోధన సహించలేక దురద చెవులు గలవారై వారికి ఇంపైన సొంపైన వినసొంపైనటువంటి తీయనైనటువంటి వాక్యం చెప్పేటువంటి వారిని ఆశ్రయిస్తూ ఉన్నారు ఈ రోజుల్లో. కాబట్టి సత్యవాక్యమును సత్యముగా బోధించువాడు ఎవడు కూడా ఎన్నిక చేయబడు. యథార్థవాది లోక విరోధి. కాబట్టి ఇప్పుడు నేను కృతజ్ఞత చూపించమంటే బాగు చూపించినాంలే అనేటువంటి పరిస్థితే వస్తుంది. కాబట్టి వాళ్ళ గురించి వీళ్ళ గురించి సాక్ష్యం చెప్తే ఏమనిపిస్తుంది అంటే, మనం చేయలేదని హెచ్చరిస్తున్నాడు, మనం స్వీట్లు తేలేదని హెచ్చరిస్తున్నాడు అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఇక వాళ్ళని మనం బాగు చేయలేం. ఈ రోజు జరిగింది రేపు జరుగుతుందా మేలని చెప్పలేం, అది కూడా చెప్పలేం, గ్యారెంటీ. కాబట్టి నువ్వు ఎలా ఉండాలో అలా ఉండటానికి దేవుడు ఒక నియమం పెట్టాడు. ఆ నియమాన్ని పాటిస్తే చాలు, ఇక ఏం లేదు. మధ్యవర్తులుగా ఉండేటువంటి పాస్టర్స్ హెచ్చరిస్తూ ఉంటారు పిల్లలు కదా, అప్పుడప్పుడు తప్పిపోతే మళ్ళీ ఇది కాదు నైనా అది కాదు నైనా అని చెప్పడానికి. అది కూడా కొంతమంది వినసొంపుగా ఉండదు కాబట్టి మమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. అది కూడా ఎవరు ఏం చేయలేని పరిస్థితి, అది కూడా ఎవరు ఏం చేయలేదు. కాబట్టి పట్టించుకోకుండా అంటే సంస్థలలో కొంచెం ఉంటుంది కదా, కొన్ని బాధ్యతలు ఉంటాయి, పట్టించుకోకుండా ఉండలేము. కళ్ళెట్టున్నా జరుగుతాం, చెప్తాం, తప్పదు. కాబట్టి కృతజ్ఞత ఏంటి? కృతజ్ఞత జ్ఞత చూపించేవారిగా ఉండాలి. అలా లేని వారుగానే ఉన్నారు అంటారు. 5వ వచనం ఏముందమ్మా దాంట్లోనే? పైకి బోలెడంత భక్తి గల వారై ఉన్నట్టు యాక్షన్ చేస్తున్నారు, దాని శక్తి ఏంటో తెలియట్లేదు మీకు. ఏమనమ్మా అంటే పట్టించుకోకుండా వెనక్కి ఉండమని అంతే. మరిగా ఈ రోజుల్లో కలుపుకోకుండా ఉండాలంటే లోకంలో ఎవడు స్నేహితుడు ఉండడు, మనకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి వాటికి విముఖుడమై ఉండము. ఇంకా పోరా ఈడి సోది ఇంతేలే, ఈడు మారని వారి గురించి మనం ఎందుకు బాధపడాలి? ఎందుకు మన బలాన్ని, మన యొక్క కంఠశోష ఎందుకు అంట? కంఠశోష అంటే తెలుసు కదా, ఊకే వాగి తగు మారు. దాని గురించి నీకు శోష ఎందుకు? ఇంకోటికి చెప్పుకుంటే 10 మంది మారే అవకాశం ఉంటే అక్కడ నా ఎనర్జీ ఉపయోగపడుతుంది కదా. సో అపాత్రదానం చేయకూడదు, అన్యక్రాంతం చేయకూడదు. మనది మాటైనా, మన బలమైనా, మన డబ్బైనా, మన తెలివితేటలైనా, ఏవైనా కూడా. వాడు మారడు, వాడు ఇక 12కే వస్తాడు చర్చకి అన్నప్పుడు వాడికి చెప్పడం మానేయాలి. ఇక 10కి రమ్మని చెప్పడం అనవసరం కదా. వాడు ఖాళీగా ఉన్నట్లాగే ఉంటాడు, వాడు పని ఉన్నట్లాగే ఉంటాడు, పని లేకపోయినా అలాగే ఉంటాడు. ఇక వాడిని మనం మార్చలేం. వాడి టైం అది, వాడికి టైం చర్చి 12 గంటలకి అనేది వాడు ఫిక్స్ అయిపోయాడు. 10 గంటల అనేది మనం అనుకున్నాం, వాడికి చెప్పలేము, వాడికి నేర్పించలేం. కాబట్టి ఏం చేయాలి? వచ్చాడా? అబ్బో వచ్చాడు, దండం అని కాలు మొక్కాలి. దండం నాయన వచ్చాడు ఈరోజు చాలు, ఇంకా సంతోషం. మనం
కాబట్టి దేవుడు కృతజ్ఞత చూపించడంలో ఇది కూడా ఒక లక్షణం. ఏది సమయానికి రావటం, దేవునికి విధేయత చూపించడం, దేవునికి మంచిగా మనస్ఫూర్తిగా ఆ యొక్క కృతజ్ఞత భావాన్ని చూపించడం, వినయం చూపించడం, ఇవన్నీ కూడా కృతజ్ఞతలోని భాగాలు. ఒక యజమానితో ఎట్లా ఉంటావు, బయట కృతజ్ఞత చూపించాలంటే ఎట్లుంటావు, ఎంత భయపడతావు, ఎంత విధేయత చూపిస్తావు, ఎంతగా లోబడి ఉంటావో అలాంటి పరిస్థితిని కలిగి ఉండాలి. అలాంటివి లేని రోజున సంఘాలు ఇలాగే ఉంటాయి. అందులో అనుమానం ఏం లేదు. డబ్బు కన్నా ఆశ్రయం ఇస్తాయి, లేకపోతే ఇంకోటన్నా ఆశ్రయంగా మార్చుకుంటాయి. అలాగా వాటి గురించి వాటి చేసుకోండి. మీకోసమైతే వాటిని సంఘాలను తీసేయలేదు. కాబట్టి వీటిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడైతే మార్పు చెందని దేవుడు. నువ్వు కృతజ్ఞత చూపించాలంటే ప్రాణం పెట్టగలిగే ప్రేమతో నింపబడాలి. ఏదైనా నేను ఆయన కోసం చేయాలి అనుకుంటే అప్పుడు నీ కోసం ఆయన ఏమైనా చేయడానికి దిగి వస్తాడు. నేను 10 పైసలు ఇచ్చి నీ దగ్గర 10 రూపాయలు లాక్కుంటానంటే ఎంతకాలం ఇస్తాడు? దేవుడైనా మనిషి అయినా. మన టెక్నిక్ ఏంటంటే వెంట్రుకేసి కొండను లాగాల, పెద్ద దీవెనలు తీసుకోవాలా. గల్లా సంచిలో దాంట్లో 5 రూపాయలు 10 రూపాయలు కానికేసి అయిపోయిగా దేవుడు చాలా ఏమంటారు అల్ప సంతోషి, చాలా సంతోషపడిపోదు. వాటికి పడి దేవుడు అయితే కాదని నేను అనుకుంటా. దేవుడు వాటికి పడి ఖచ్చితమైన విధేయత, ఖచ్చితమైన నడక, ఈ క్రమశిక్షణ అంటేనే వంటబట్టిన వాళ్ళు అనేకులు ఉన్నారు. అసలు అదంటేనే అసహించుకునే వాళ్ళు ఉన్నారు, అందరిలో ఉన్నారు. కానీ కొన్నిసార్లు అవే మనకు మేలు చేస్తాయి, అవే మనకు ఉన్నతికి తీసుకొని వస్తాయన్న అంశాన్ని మనం మర్చిపోతూ ఉంటాం. ఇది జ్ఞాపకం చేసుకోవాలి. అట్టి వాటికి చాలా చక్కటి మాట అది. విముఖుడవై ఉండమో, వద్దనుకోవద్దు. వాడికి చెప్పొద్దు అంతే. వాడి అలవాటు అది, వాడు అదే నీ నరాళ్ళు అది ఉండిపోయింది. వాడిని మార్చలేం కాబట్టి వాడిని వదిలేయి. అలా వదిలేస్తే వచ్చాడా పోయాడా వాడి పని వాడు చూసుకుంటాడు. ఎప్పుడో దేవుడికి టైం ఉన్నప్పుడు కొడతాడు, 2 దెబ్బలు కొట్టిన రోజు వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటారు. అప్పుడు కాపర్ని ఇంటికి రమ్మంటే వస్తా ఉంటాం, పోతా ఉంటాం, రామంటే రావచ్చు. కదా, అంతే కదా. ఎవరు వచ్చారంటే వాళ్ళు ఎవరో వచ్చిపోయేవాళ్ళు వస్తానే ఉంటారు, పోయేవాళ్ళు ఉంటారు కదా. ఒక్కొక్క కొంపకి ఒక్కొక్క ఇంచుకి రాసి పెట్టినట్టుంటారు. ఒక 10 మంది ఉంటారు కాపర్లు, రెగ్యులర్ విజిట్స్ అనమాట. కాబట్టి ఏం భయం లేదు, నేను పోకపోతే వాళ్ళు ఏమైపోతారు అనుకున్నంత సీన్ లేదు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమంటాడు? కృతజ్ఞత. రోమా 1:21. రోమా 1:21. మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు. అదేంది సార్ ఇట్టంటారు? ఇట్టిట్ట ఊగుతాం కదా మేము స్తుతి చెల్లించేటప్పుడు, ఎగురుతాం కదా, స్తుతి స్తోత్రం అంటాం కదా. ఈడ స్తుతులు చెల్లింపలేదని రాసింది ఏంటి? ఏమో మరి, అంటే అదంతా యాక్షన్ అనుకుంటానేమో దేవుడు. అంటే అవన్నీ కూడా దేవుడు లెక్కించే స్థితిలో లేవేమో. గంగిగో పాలు గరిటెడైనందు చాలు. ఏమో పాత ఉంది కదా, పాత పద్యం కదా, కడివడైననేమి కరముపాలు. కానీ ఈ రోజుల్లో కరముపాలు కూడా చాలా కాస్ట్లీ అయిపోయినాయి. తెలుసా ఈ పద్యమా? తెలిస్తే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయండి తర్వాత ఎవరికైనా. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో విశ్వాసంలో విశ్వాసం అంత ఉంది. ఏం చేయగలుగుతారు? ఎవరేం చేయలేరు. కాబట్టి కృతజ్ఞతాస్తులు చెల్లింపను లేదు. కొంతమంది పెట్టుకోరు థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్, పాస్ అయినందుకు, ఫెయిల్ అయినందుకు, లేకపోతే ఆడపోతే పని దొరికినందుకు. ఎప్పుడు ఇది మిమ్మల్ని పోషించడమేనా, మా కాపరికి ఏదో పోషణ చేస్తున్నట్టు మా ఫీల్ అయిపోతూ ఉంటారు. పెట్టుకోరు. వాళ్ళు పెట్టుకునే అవకాశం ఉన్నా పెట్టుకోరు. వాళ్ళకి అవకాశం ఇప్పుడు కూడా దేవుడు కొనేసారు. థ్యాంక్స్ గివింగ్ అనేది అలా జరిగిపోతూ ఉంటుంది అనేది మనం జ్ఞాపకం చేస్తాం. కొంతమంది అదే ఇక్కడ విషయం ఏంటంటే దాని గురించి లోతు తెలియనివాడు పాటిస్తాడు. నిన్నటి గురించి చెప్పాను నేను. జయ గారు వారి ఇంట్లో బైబిల్ లేదు. ఎప్పుడు కూడా బైబిల్ తీసుకోమని అడిగినా కానీ ఏం లేదు, వాళ్ళు చదివేటి కాదు, అంత టైం ఉండదు, వాళ్ళు ఇదిగానే ఉంటారు. భర్త లేడు పాపం, ఒంటరి పోరాటం. ఎప్పుడో వస్తుంది, వచ్చిన కాడికి ప్రార్థన చేసుకుంటుంది, వెళ్ళిపోతుంది. ఇద్దరు పిల్లలు పాస్ అయ్యారు సార్ అని వచ్చి సంతోషంగా చెప్పి వాళ్ళిద్దరు MBA చేయాలనుకుంటున్నారు, వాళ్ళని ఎట్లో ఒకట్లా ఏదో ఒకటి చేయండి, ఉస్మానియాకి జాయిన్ అవ్వమని, ఎట్లో ఒకటి పార్ట్ టైం కానీ రెగ్యులర్ కానీ ఒక సలహా ఇచ్చి రేపే పోండి, ఎల్లుండే పోండి, లేట్ చేయకండి, సీట్లు పోతాయి మళ్ళీ ఏదైనా ఉన్నా కూడా అని చెప్పి పంపించారు. ఒక సలహా అంతే, మనం చేయగలిగింది ఏం లేదు. యూనివర్సిటీ మంచిది, యూనివర్సిటీ దాంతో ఉంటే బాగుంటుంది. అది డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అయినా రెగ్యులర్ ఎడ్యుకేషన్ అయినా. కాబట్టి మనం వాళ్ళని బట్టి, వాళ్ళ కృతజ్ఞతను బట్టి, వారు అప్రోచ్ అయిన విధానాన్ని బట్టి మనం కూడా ఏదైనా చేయాలి, వారికి ఏదైనా సహాయం చేయాలి, అందించాలి. నాటకాలు ఆడే వాళ్ళకి మనం ఎంతకాలం చేయగలుగుతాం? ఏమి చేయలేం. అవి ఉపయోగం లేదు. ఇవాళ ఉపయోగించుకుంటారు, రేపు మనల్ని నువ్వెవరు అన్నట్టే ఉంటారు. కాబట్టి వీటిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. పౌలు చాలా చెప్తాడండి. కొన్ని చోట్లయితే అరే బాబు ఇది నిజంగా దేవునికి ఇష్టం రా, దేవుని చిత్తం, బతిమాలుకుంటున్నాను చేయండి అంటాడు. ఎక్కడుందో తెలుసా మీకు? అది
కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చూడండి ఎట్లుందో. కొలసీలు 1వ అధ్యాయం 12వ వచనం చూడండి. కొలసీలు 1:12 వచనం చదువు నాయన. ప్రార్థన చేయుట మనక చివరి మాట చదువు బేట. కృతజ్ఞతాస్తుతులు తండ్రికి చెల్లింపవలెననియు మిమ్మల్ని బతిమాలుకుంటే మీరు మాటినరు కాబట్టి. ఎవరిని బతిమాలుకుంటున్నాడట? ఎవరు? మహాభక్తుడు అనేటువంటి పౌలు. ఇది రాసినాడు కదా కొలసీలకు రాసినటువంటి పత్రిక అపొస్తలుడైనటువంటి పౌలు. కాబట్టి విశ్వాసులకు చెప్తే అయ్యా థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ పెట్టుకోండి, దేవునికి థ్యాంక్స్ చెప్పండి అంటే, మేము 1 కిలో చికెన్ తెచ్చుకొని బర్త్డేలు చేసుకున్నాం, 2 కిలోలు తెచ్చుకొని యానివర్సరీలు చేసుకున్నాం, 4 కిలోలు తెచ్చుకొని ఇంకేదో చేసుకున్నాం, కాబట్టి ఇంక అవసరత లేదు దేవునికి కదా, మొక్కుబడి చెల్లించాల్సిన అవసరత లేదని సంతోషపడుతూ ఉంటారు. అది ఒకందుకు మంచిదే. కనీసం ఆ విధంగానైనా వాళ్ళని వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్నారు. దేవుని జ్ఞాపకం చేసుకుంటుంటారంటే మనసులో చేసుకున్నాంలే అంటారు. నాలో ఎంత భక్తి ఉందో నీకు తెలియాలనేటోళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఏమంటున్నాడు? వీళ్ళతో కాదు, కానీ వీళ్ళు చెల్లించాలి. కాబట్టి వీళ్ళకి చెప్తే వీళ్ళు వినరు. కాబట్టి ఎవరికి బతిమాలుకుంటున్నాడంట? ప్రభువా వీళ్ళకి అటువంటి మంచి బుద్ధి నీవు, మంచి కృతజ్ఞత కలిగినటువంటి జీవితాన్ని కలిగినటువంటి బుద్ధి వీరికి దయచేయి అంటూ. మనం ఏమనుకుంటామంటే మొక్కుబళ్ళు అనిల్లోంచి వచ్చాం కదా, మొక్కుబళ్ళు చెల్లిస్తాం. గుమ్మడిదల్ల పోతాం, లేకపోతే ఇంకా మంగేశ్వరం పోతాం, ఇంకొకటి ఏదో ఆశ్వరం పోతాం, ఇంకొకటి ఏదో ఈశ్వరం పోతాం, ఏదో పోతాం. ఎక్కడ పోయినా ఏముంది, అన్ని చోట్ల ఒకటే కదా కదా. ఏమంటే ఒక చోట టెంకాయ కొడతారు, ఒక చోట గుండు కొట్టిస్తారు. మెదకు పోయినారా? మెదకు పోలేదా? మెదకు పోయి గుండు కొట్టించుకోవాలి కదా ఒకసారి. మెదక్ మంచి చర్చి కదా, కింద గుండు కొడతారు, తలనీలాలు సమర్పించాలి. పోవాలా మీరంతా పోయి గుండ్లు కొట్టించుకోవాలి, టెంకాయలు కొట్టాలి, చేస్తే కదా మంచి చెడ్డ అర్థమయ్యేది. నిప్పు ముట్టుకొని కాలితేనే కాలుతుంది అంటారు. అరే కాలుతుందిరా నేను ఎంత చెప్పినా మీకు అర్థం కాదు. ఎవరికైనా, అది మీకనే కాదు ఎవరికైనా, అరే అది కాలుతుంది, వేడి ఉంది, చాలా బొబ్బలు వస్తారా అంటే వినరు. నెత్తిన పోసుకొని బొబ్బలు ఎక్కిన తర్వాత అవును సార్ నిజమే మీరు చెప్పింది అంటాం అన్నమాట. కాబట్టి మీరు వెళ్ళాలి, మీదకి వెళ్ళాలి, ఇంకా చాలా వెళ్ళాలి, మస్తుగా వెళ్ళాలి. సో చాలా మన చుట్టుపక్కలే ఉన్నాయి. మాతంగి ఉంది, ఇంకేదో సంగారెడ్డి రూట్లో ఇంకొకటి ఏమంటారు దాన్ని, అదేదో ఉంది మొత్తానికి, ఆ పేర్లు కూడా గుర్తుండి సాగు మంచిది. కాబట్టి మీరు రెగ్యులర్గా వారం వెళ్ళే ప్రోగ్రాం పెట్టుకోండి, మేలు జరుగుతాయి మీకు. అప్పుడప్పుడు పోతే దేవుడు విన్నాడు పాపం, అక్కడ ఉండే దేవుడు. రెగ్యులర్గా వెళ్ళాలి, వారం బండ్లు వేసుకొని కార్లు వేసుకొని వెళ్తే మంచిది, మీకు దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి బతిమాలుకొనుచున్నాను అంటాడు. ఇంకా పౌలే బతిమాలుకుంటే నాలోడు మిమ్మల్ని కాలు కొట్టుకున్నా మీరు మారారు. నాలంటాడు పౌలు లాంటివాడే బతిమాలుకోవాల్సి వచ్చింది దేవుని. అది కూడా మనుషులు కాదు, దేవుని బతిమాలుకున్నాడు ఆయన. వీళ్ళందరికీ వీళ్ళు మారారు. మాలాంటి వాళ్ళం మేము కాలు మొక్కినా మీరు మారు, అది అయ్యేది కాదు. ఇంకా తర్వాత ఏమన్నది కొలసీల్లోనే చూడమ్మా 3:15 చూడండి. 3:15 క్రీస్తు అనుగ్రహించే సమాధానం మీ హృదయంలో ఏలుచున్న నీడి ఇందుకొరకే మీరొక్క శరీరంగా పిలువబెడితే మరియు కృతజ్ఞులయ్యుండు. ప్రతి దాని విషయంలో కృతజ్ఞులయ్యుండు. ఇది మరవకండి, ఇది లేకపోతే కష్టము అంటూ ఉన్నాడు. ఇదే కొలసీలు 4:2లో కూడా ఒక మాట ఉంది. ఒక మాట చూడండి, నిలకడగా ఉండి. దేనికి లింకు పెట్టాడు అంటే ఆ రెండు సమానమనే, ఇంకేమైనా హెచ్చుతగ్గులు ఉన్నాయా అంటే నువ్వు ప్రార్థన చేయటం ఎంత ప్రధానమైనదో నువ్వు కృతజ్ఞత చూపించడం కూడా అంతే ప్రధానమైనటువంటిది. దాని విషయంలో కూడా నువ్వు మెలకువగా ఉండు, జాగ్రత్తగా ఉండు. థ్యాంక్స్ చెప్పటం అనే విషయంలో ఒక ఆఫీసర్ నీకు పని చేసి పెట్టేప్పుడు నువ్వు వాడిని థ్యాంక్స్ చెప్పలేదు పట్టించుకుంటే రెండో పని కోసం వాడి దగ్గరికి వెళ్ళలేవు. ముఖం చెల్లదు వెళ్ళలేవు. మరి దేవుని దగ్గరికి మాత్రం సిగ్గు లేకుండా వచ్చేస్తూనే ఉంటాం మనం. కృతజ్ఞత లేదు, ఏమీ లేదు. మళ్ళీ చేసి పెట్టు అని వస్తుంది. ఎంతవరకు న్యాయం అది? ఎంతవరకు ధర్మం? దయచేసి జ్ఞాపకం పెట్టుకునండి. కృతజ్ఞత కలవారై కృతజ్ఞతలై ఉండు, కృతజ్ఞత చెల్లించాలి, ఇది మంచిది అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇంకా 2:7 ఒకసారి చూడండి. దీంట్లోనే అది చివరిలో ఉంటుంది, నేను చదువుతాను, మీరు గమనించండి. మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుతూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించచ్చు. మొదటి రోజు ఇంతే చెప్పావు థ్యాంక్స్, విస్తరించాలి, పెరగాలి, రాను ఏమైపోవాలి?
ఎక్కువ థ్యాంక్స్ చెప్పేటట్టుగా ఉండాలి. ప్రభువా, నువ్వు చేసిన మేళను బట్టి నీకు వందనాలయ్యా. విస్తరించాలి, నీ ఆస్తిలో విస్తరించాలి, నీ దీవెనలో విస్తరించాలి, నువ్వు థ్యాంక్స్ చెప్పడంలో కూడా విస్తరించాలి. ఎంత గొప్ప మాట అండి. నువ్వు అలాగే ఉండటానికి వీల్లేదు. నువ్వు విస్తరించాలి. అలా విస్తరించడం అనేది లేకపోతే కూడా ఇబ్బంది అనేది మనం గమనిస్తూ ఉన్నాం. అదే పౌలు మళ్ళీ మొదటి తిమోతి 2:2 ఏమంటాడు చూడండి, పక్కనే ఉంటుంది, ఒకసారి చూడండి. మొదటి తిమోతి 2:2 ఇదే పౌలు గారు ఏమంటున్నారు ఒకసారి చూడండి. రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను వేటికి లింకు పెట్టి ఏ లైన్లో పెట్టాడో చూడండి. ఈ కృతజ్ఞత తెలియచేయడం అనేది సపరేట్గా ఎక్కడో తీసుకొచ్చి పెట్టి పెద్ద ఇంపార్టెంట్ కాదని చెప్పడం ఆయన ఉద్దేశం కానే కాదు. దేవుడు ఈ పరిశుద్ధాత్మ దేవుడు వేటికి లింకు పెట్టాడో చూడండి. ఎక్కడెక్కడ ఏమేమి తీసుకొచ్చాడు. మీరు అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు. విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు కంటిన్యూషన్. అంటే దాని విలువ ఎంత గొప్పదో, అది ఎంత విలువైనదో థ్యాంక్స్ చెప్పడం అనేది, దేవుని కృతజ్ఞత చూపించడం అనేది మీరు ఇక్కడ గమనించాలి. ఏదో జరిగిపోయింది, అయిపోయింది, గట్టెక్కాం, అయిపోయింది, ఏరు దాటాక తెప్ప తగలేసే రకాలుగా ఉంటే రెండవసారి మూడవసారి ఆ కార్యం మీకు జరగకపోవడానికి కారణం అదే. మీ కొరకు ఇంకొకరు ప్రార్థన చేస్తుండవచ్చు, ఆ బలం మీకోసం పనిచేస్తుంది. మీ తల్లిదండ్రులు ప్రార్థన చేయొచ్చు, కాపరి ప్రార్థన చేయొచ్చు. ఎంతకాలం మీలో ఆ కృతజ్ఞత లేనంత కాలము బయట వాడిచ్చేది ఎంతసేపు, ఎంతకాలం విటమిన్ టాబ్లెట్ల మీద ఆధారపడతారండి? భోజనం మార్పులు చేసుకొని భోజనం కొంచెం బలమైన ఆహారం తీసుకుంటే కదా. ఎంతమంది ఎన్ని రోజులు విటమిన్స్ అని బయట టాబ్లెట్లు వేసుకొని తినకుండా కూర్చుంటారా? బయట వాడు ఇచ్చేది ప్రోత్సాహం మాత్రమే. నిజమైన బలం మీ నుంచి మీకు రావాలి. మేము ఓన్లీ ఎంకరేజ్ చేస్తాం, ఇది కాదు ఇలా చేసుకో, బాగుంటుంది, దేవుడు ఇస్తాడు, చూసుకో అని చెప్తా ఉంటాము. కాబట్టి ఇది మీరు గమనించుకోవాలి, విస్తరించాలి. చాలా చక్కటి మాట. ఈ 4టిని ఒక లైన్లో తీసుకొచ్చి పెట్టేశాడు. వీటిని మీరు గమనించుకోవాలి అని ఏం చెప్తున్నాడమ్మా? 2:2 చేయవలెనని కృతజ్ఞతాస్తుతులను హెచ్చరిస్తున్నాను. ఏం జాగ్రత్త. అక్కడేమో బతిమాలుకుంటున్నాను అన్నాడు, ఓపిక నశించిందేమో. ఇప్పుడు ఏమంటాడు? అక్కడ దేవుని బతిమాలుకుంటున్నాడు, దేవుని హెచ్చరించలేడు కాబట్టి, మనుషులు హెచ్చరించిన వినడని. ఇక్కడేమో మళ్ళీ ఏమంటాడంటే నా బిడ్డలు తప్పిపోతున్నారని మనుషుల విషయంలో కూడా ఏమంటాడు? హెచ్చరిస్తూ ఉన్నారు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. కాపరి హెచ్చరికలు మీకు కంటకింపుగా ఉంటాయేమో, మీకు మనసు కష్టంగా ఉంటాయేమో. ఇది జ్ఞాపకం పెట్టుకోనండి. అది చేయలేనప్పుడు కాపరితో పెట్టుకోకండి. అవసరం తేమని మీరు ఇండ్ల కట్ట చేసుకున్నా మీకు మంచి ఫలితాలు వస్తాయి. మంచి సంఘాలకు వెళ్ళినా మీకు మంచి ఫలితాలు వస్తాయి. గొప్ప సంఘాలకు వెళ్ళినా కూడా గొప్ప దీవెనలు మీరు పొందుకుంటూ ఉంటారు. సంఘాలలో కూడా తేడా ఉంటుంది. గొప్ప సంఘానికి వెళ్తే గొప్ప దీవెన, చిన్న సంఘానికి వెళ్తే చిన్న దీవెన ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. కృతజ్ఞత చూపించాలంటే పెద్ద మేలు జరిగితేనే, చిన్న మేలు జరిగితే మాకెందుకు కృతజ్ఞత? ఇదేమన్నా అందరూ చేసేది నువ్వు చేసినావు, ప్రత్యేకంగా ఏమన్నా చేసినావా అంటే ఇక దేవుడు ఇరికాటన పడ్డాడు. ఇక నేనేమన్నా అడుగుతాడు? దాంట్లో కూడా నువ్వు తప్పించుకుంటుంటే ఏమన్నా అడుగుతాడు నేను. కాబట్టి వీటిని జ్ఞాపకం పెట్టి హెచ్చరించుస్తున్నాను అంటూ అన్నాడు. ఇంకా ఫిలిప్పీలు 4:6 కూడా చూడండి. ఫిలిప్పీలు 4:6 కూడా మీరు ఒక మాట గమనించగలుగుతారు. దేనిని గురించి చింతించకూడదు కానీ ప్రతి విషయంలోనూ చూడండి, వేటికి లింకు పెడుతున్నాడు. మళ్ళీ కూడా అండి కృతజ్ఞత అనేది తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. ప్రార్థన, విజ్ఞాపనలు, కృతజ్ఞత, ఇవన్నీ ఒక లైన్. ఈ ప్రార్థన చేయించుకుంటారో, విజ్ఞాపనలు చేయించుకుంటారో, ఇంకా ఏదో మనవులు చేయించుకుంటారు, కానీ కృతజ్ఞత చూపించేది కనీసం కాపరికి ప్రేరేపణ ఇచ్చినా ప్రతిసారి నాలంటాడు 10 రోజులకు ఒకసారి అడుగుతుంటాడు, ఎందుకు ఇస్తేమే వీనికి అని అంటుకుంటారేమో మీరు. ఏమైందండి, ఎట్లా ఉందండి? అలా అన్యులైనా సరే మళ్ళీ ఫోన్ చేసి, ఏమ్మా మొన్న వచ్చి ఇది అన్నారు కదా, ఇది ఎంతవరకు వచ్చింది, ఎలా ఉన్నారు ఇప్పుడు మీరు, మేము మీకోసం ప్రార్థన చేస్తున్నాం, జరుగుతుందా లేదా, దాన్ని బట్టి మేము ఇంకేమన్నా గట్టిగా ఉపవాసం ప్రార్థన, ఇవన్నీ నిర్ణయాలు ఉంటాయి, కొంచెం చెప్పండి అని అడుగుతుంటాం. కనీసం అయిన తర్వాత ముఖం చూపించని వాళ్ళు కూడా అనేకులను మనం చూస్తూ ఉంటాం. కాబట్టి వాళ్ళకి ఒక పూట జరగచ్చు, 2 పూటలు జరగచ్చు, అది శాశ్వత కాలపు నిబంధన కాదు. కాబట్టి వాళ్ళని మనం ఏమో అనలేమో. ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏమని ఉందమ్మా? కృతజ్ఞతాపూర్వక మీ విన్నపముల దేవునికి తెలియచేయడు. కృతజ్ఞతాపూర్వకముగా విన్నపాలు ఉండాలి అనేది మనం చూస్తూ ఉన్నాం కదా. ఎడతెగక ప్రార్థించుడి అన్నట్టే, ఎప్పుడు ఆనందించుడి అన్నట్టే, ఎప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఎప్పుడు నిరంతరం
ఎప్పుడు థ్యాంక్స్ అనేది దేవుడికి మనం చెప్తూనే ఉండాలి అనేది మనకు దేవుడి యొక్క సన్నిధిని బట్టి మనం జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది అనేది మనం ఏదైనా కానీ, అది కృతజ్ఞత కానీ ప్రార్థన కానీ ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి. అది ఏదైనా ఈ కృతజ్ఞత కానీ ప్రార్థన కానీ దేవుణ్ణి నీ దగ్గరికి తెచ్చేది కాదు. అర్థమవుతుందా నా పాయింట్? దేవుణ్ణి నీ దగ్గరికి తెచ్చేది కానీ కాదు. మరి 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 నేను పిల్లలు ఇక్కడ వచ్చి కూర్చోండి, రండి ఇక్కడ రండి, దగ్గర ప్రార్థన కానీ కృతజ్ఞత చూపించడం అనేది కానీ నా ఆలోచన ఒకటే, దేవుని మన దగ్గరికి తీసుకొస్తుందని అనుకుంటున్నారా? కాదు, మనల్ని దేవుని దగ్గరికి తీసుకెళ్తా. ఇక్కడైనా ఒకటే, ఇద్దరు కలుస్తున్నారు, నువ్వు దేవుడైతే కలుస్తున్నారు. అయితే దేవుడు నీ దగ్గరికి రావటం వేరు, నువ్వు దేవుని దగ్గరికి పోవటం వేరు. నీవు దేవుని చెంతకు వెళ్ళటం అనేది వినయము, విధేయత, కృతజ్ఞత అనేది కనపడతాయి. దేవుని నీ చెంతకు రావడం అనేది నీలో గర్వము, అతిశయము, ఇంకేదన్నా జరిగిపోయే కార్యక్రమాలకు వెళ్ళిపోతాయి. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి చాలా చక్కగా. ఆ విజ్ఞాపనలు, ప్రార్థనలు అంటూనే కృతజ్ఞతలు అనేటువంటి మాట పక్కన తెచ్చి పెడుతున్నాడు అంటే అవన్నీ సమానమైనటువంటివి. నువ్వు ఎలాగ ప్రార్థన చేస్తావో అలాగే కృతజ్ఞత చూపించేటువంటి జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి. అలా లేని పక్షంలో నీ యొక్క ప్రార్థన మనవులు దేవుడు అంగీకరిస్తాడో లేదా అది దేవుని చిత్తం. అంగీకరించడు అని కరాఖండిగా చెప్పే అధికారం కాపరికి లేదు. అందుకని కొన్ని జరగట్లేదు, గట్టిగా చేయండి అంటే నేను గట్టిగా చేసేది ఏం లేదు, అరిచి చేస్తున్నా అంటారు. అంటే మనసులో చేయకుండా గట్టిగా అరిచి చేస్తే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అనమాట. కాబట్టి అరిచి చేయడం వల్ల ఉపయోగం లేదు. నువ్వు మౌనంగా మనసులో చేసినా దేవుడికి వినపడుతుంది. అది కూడా అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నావు అంటే నీలో విశ్వాసం ఎంత ఉందో, నీలో కృతజ్ఞతాభావం ఎంత ఉందో మనకు అర్థమైపోతున్నది. చాలామంది ఇటువంటి కృతజ్ఞత అనేది లేదు కాబట్టి సంఘాలలో ఎప్పటికప్పుడు స్వార్థం పెరిగిపోతున్నది. ఇవాళ వస్తాడు రేపు రాడు, దొరికినప్పుడే పాలు పిండుకోవాలి. ఇదే ఆడ దయ్యం ఉంది, ఆడ చీకటి ఉంది, ₹1,00,000 మాంత్రికుడు చెప్పినట్టు ఒక 40,000 ఖర్చు పెట్టాలి, ఒక ₹1,00,000 ఖర్చు పెట్టాలి, పోద్దని చెప్పాలి. మీకోసం మేము ఉపవాస ప్రార్థన చేస్తాం, సంఘం అంతా ప్రార్థన. ఈ బిజినెస్ అయిపోయింది. ఇది లేదు కాబట్టి కృతజ్ఞత చూపించే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే భయం ఉండదు కదా, భయం ఉండదు. ఒక విశ్వాసి నీకు ఎదురైతే నీకేం అనిపించదు. ఒక మాంత్రికుడు ఎదురైతే ఎట్లుంటుందో తెలుసా నీ పరిస్థితి? అన్నే ప్యాంట్లో పోసేసుకుంటావు, మళ్ళీ పక్కదారి గుండా పోతావు, లేకపోతే వాడు కనపడుతున్నాడా చూస్తున్నాడా అని తొంగి చూసుకుంటా పోతావు. భయం అనేది అలాగా నీకు నేర్పేస్తుంది. కానీ మన దేవుడేమో భయం కాదు, ప్రేమ అంటాడు. భయంతో వచ్చేది కాదు. అందుకే భయపడవద్దని అన్నిసార్లు చెప్పాడు దేవుడు బైబిల్. ఎంతసేపు నా ప్రేమ ద్వారా రాలి. ప్రేమ ద్వారా ఎక్కడొస్తుందండి? కొడతానంటేనే మాట వింటాడు, లేకపోతే ఎవడైనా రా. కొట్టడానికేమో వీలు కాదు. కాబట్టి ఇవన్నీ కూడా మనం గమనించుకోవాలి. కృతజ్ఞత కలిగినటువంటి వారు చెప్పటం బాధ్యత, చేయటం ఎలాగో మీరు నేర్చుకోవాలి. కాబట్టి ఎప్పుడు కూడా ప్రార్థన కానీ కృతజ్ఞత చూపించడం అనేది కానీ నీ చెంతకు దేవుని తీసుకురాదు, నిన్ను దేవుని చెంతకు తీసుకెళ్తుంది. ఒకటైతే జ్ఞాపకం పెట్టుకోండి, వేషధారులుగా మాత్రం ఉండకండి. ఎఫ్ఎస్సీలు 5:20 ఒకసారి చూడండి. ఎఫ్ఎస్సీలు 5:20 ఒకసారి చూడండి. ఎఫ్ఎస్సీలు 5:20 ఒకసారి చూడండి. కృతజ్ఞత తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవునికి ఎప్పుడు కూడా అలాంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అటు జీవితాలు మనం కలిగి ఉండాలనేది మనం జ్ఞాపకం. ఇర్మియా 30:19 ఒకసారి చూడండి. ఇర్మియా 30:19 ఒకసారి చూడండి. ముప్పై 19 వాటిలో కృతజ్ఞతా స్తోత్రములను వెరీ నైస్ చదవండి సార్. సంభ్రమపడు వారి స్వరమును జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింపజేసేదో. ఎక్కడైతే కృతజ్ఞతా భావం కలిగినటువంటి వాళ్ళు ఉంటారో అక్కడ సంఘాలు విస్తరించబడతాయి, దేవుని పని విస్తరించబడుతుంది. నీకు చేసిన మేలను బట్టి నువ్వు 10 మందికి కృతజ్ఞతాపూర్వకమైనటువంటి అర్పణ తీసుకొని వస్తావు. దేవుని కొరకు వాళ్ళని తీసుకొని వస్తావు. నువ్వేం చేస్తున్నావు? నీకు మేలు జరిగింది, సంఘాలు గుద్దుకుంటున్నావు, కూర్చుంటున్నావు. ఇక్కడ ఏం చేస్తున్నాడు చూడండి, వాటిలో
కృతజ్ఞతాస్తోత్రములను సంభ్రమపడు వారి స్వరమును వినపడును. దానివల్ల ఏం జరుగుద్దట? జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని. సో సంఘాలు విస్తరించబడలేదు అంటే కృతజ్ఞత చూపించేటువంటి విశ్వాసులు ఆ సంఘంలో లేరని అర్థం. సంఘాలు బలపడలేదు అంటే కృతజ్ఞత చూపించేటువంటి విశ్వాసులు లేరు, ఓన్లీ అవసరానికి వచ్చేటువంటి వారు మాత్రమే ఉన్నారు. సంఘం బలపడడం లేదు, సంఘం విస్తరించబడడం లేదు అంటే ఇటు వాటితో కూడా వ్యాపారం చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, అవి మనకు సంబంధం లేదు. కానీ వ్యాపార రీతిగా డెవలప్ చేసుకునే వాళ్ళు ఉంటారు. ఆకర్షణలు పెట్టి 4 ఆదివారాలు వస్తే లక్కీ డ్రా తీస్తాం, కారు తగ్గుతుంది, బంపర్ డ్రా కారు పెడతారు. కొన్ని సంఘాలు ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళకి లక్షల్లో వస్తాయి కాబట్టి రెగ్యులర్గా వచ్చే వాళ్ళకి ఏం చేస్తున్నారు? లక్కీ డ్రాలు తీస్తున్నారు, కార్లు పెడుతున్నారు. ఏం కార్లో తెలియదు కానీ కార్లు పెట్టారు. కొన్ని సంఘాలలో మనలాగా క్రిస్మస్కో ఈస్టర్కో ఒక పూట భోజనం పెట్టుకొని అది ఇంత పెట్టుకొని ఏదో తిన్నాం అనిపించుకొని పోయేది కాదు. కడుపు నిండుగా ఆదివారం వీళ్ళకి ప్రత్యేకంగా వంట చేసుకోవడానికి పెట్టుకుంటారు, మనుషులను పెట్టుకుంటారు. పాపం ఏం చేస్తాం? ఆదివారం కదా, ఏం దొరికినా దొరకపోయినా కృతజ్ఞత చూపించాల్సి వస్తే ముక్కలన్నా దొరుకుతాయి. సో మంచి విశ్వాసులండి అందరూ, చాలా గొప్పవాళ్ళు, దేవునికి వందనాలు. సో అందుకని అటువంటి వాటిల్లో సంఘాలకు ఎదుగుదల ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. సో అటువంటి చోటికి ఇంకా మనం 10 మందిని తీసుకెళ్ళాలి. ముక్కలు దొరుకుతాయంటే ఓకే వదలం కదా, ఆటికి పోయి కూడా ఫోన్ చేయొచ్చు. అరే ఈడ సంఘంలో ఎవరో సంఘం అంట వచ్చిన భోజనాలు పెడుతున్నారు, నువ్వు కూడా ఒక 4 నేసుకొని రారా, తినిపోదు అని పిలుస్తూ ఉంటారు కదా. మంచిది, అది మంచి అలవాటు. కాబట్టి కనీసం భోజనం కోసం అన్న సంఘానికి వెళ్ళేటువంటి వాళ్ళు ఉంటారు. పోయినారు కాబట్టి ఊరికే తిన్నారు కాబట్టి ఏదో 10 రూపాయలు కానుకేసి వస్తారు. పాపం కాపరి కూడా ఏదో ఆదరణ ఉంటుంది, భద్రత ఉంటుంది, క్షేమం ఉంటుంది. కాబట్టి కృతజ్ఞత చూపించేటువంటి అంశంలో ఇటువంటి టెక్నిక్స్ చాలా ఉన్నాయి లోకంలో అనేది నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇంకా ఏంటంటే చాలా వరకు కూడా థ్యాంక్స్ గివింగ్ అనేది మనం చూస్తున్నాం. చాలా వరకు నేను చెప్తాను, ఏదో జరిగిందనేది కాదండి. చాలామంది అది జరిగితే ఏమీ దేవుని గురించి అవగాహన లేని అన్యులు వస్తారు. ఇది జరిగితే మీ సంఘానికి ఇది ఇద్దాం అనుకుంటున్నానండి అంటారు. వద్దులేండి అంటాం. నేనైతే ఇప్పటికి ఇది ఇట్లా ఇస్తానని 4-5 వచ్చారు, మంచి కాస్ట్లీ. నేను తీసుకోనండి మీ దగ్గర అని చెప్పాను. ఎందుకంటే అది జరిగితే అంటే కుదరదు. అంటే జరగకపోతే నీకు దేవుడు అంటే ఇష్టం లేదా? జరగకపోతే నువ్వు ఇవ్వవా అప్పుడు జరిగితే ఇచ్చేది ఏంది? వద్దులేండి అంటే. ఇది జరిగితే అనే మాటలు, అయితే అనేటువంటి మాటలు విశ్వాసం నోటని కూడా ఎక్కువ వింటూ ఉంటాను. నేను అలా అనుకున్నాను, నిన్నెవడు అనుకోమన్నాడు? పోనీ అనుకున్నాడు ఏమైనా ఇస్తాడా? అది ఇవ్వడు. చూడండి చాలామంది వస్తూ ఉంటారు. కొన్ని మధ్య ఒక ఆయన వచ్చాడు, చాలా పెద్ద బిజినెస్, అన్ని రకాలకు ఒక 5-6 రకాల బిజినెస్లు ఒకే దగ్గర పెట్టుకోవాలి. నష్టాలు. మాటలు చూస్తే ఇక కోట్లు అయిపోయింది. నెలకు 20 మంది పాస్టర్స్కు సాయం చేసి ఏమనలేను, నేను లేచిపోమనలేను కదా. నువ్వు వచ్చి ప్రార్థన చేయాలి, ఎవరో చెప్తే వచ్చినాను, కనుక్కోలేక అయితే తిరిగి వచ్చినాను, నాకు మూడ్ లేదు, నాకు బుద్ధి పుడితే వస్తా, లేకపోతే లేదు, మీరు వెళ్ళండి సార్. ఇట్లా ఉంటుంది. దేవుడినైనా కాపరినైనా సంఘాన్నైనా స్వార్థానికి వాడుకోవడమే తప్ప సంఘక్షేమం కొరకు వాడడం అనేది మొదలు పెడితే సంఘాలు విస్తరించబడతాయి. ఇక్కడ ఆ మంది తక్కువ కాకుండా ఉన్నట్లుగా విస్తరింపజేస్తానంటాడు. నీ పరిస్థితి ఏంటి? నీ తోటబుట్టిన వాళ్ళని తీసుకురాలేవు, నీ సొంత మనుషులను తీసుకురాలేవు. ఏదో ఒక వంక పెడతా ఉంటావు, కాపరి మంచోడు కాదు, సంఘం మంచిది కాదు. ఇవి మనం చెప్పుకుంటూ ఉంటాం. దేవుడు మంచోడు కాడు అన్నారు, అదొక్కటి మాత్రం మంచి మేలు జరిగింది. దేవుడు కూడా మంచోడు కాదంటే బాగోదు, నువ్వెట్టు నమ్మినావు అంటారు కదా. సో ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. థ్యాంక్స్ గివింగ్ అనేది దేవుని పనులను గురించినటువంటి వివరాలను ఇస్తుంది. స్తుతి అనేది దేవుని క్యారెక్టర్ గురించినటువంటి వివరాలను ఇస్తుంది. ఆరాధన అనేది దేవుని యొక్క పరిశుద్ధతను గురించినటువంటి వివరాలతో మనం చేయవలసి ఉంటుంది. ఇది జ్ఞాపకం చేసుకోవాలి. అన్నీ ఒకటి కాదు. స్తుతి వేరు, ఆరాధన వేరు, థ్యాంక్స్ గివింగ్ వేరు అనేది మనం చూస్తూ ఉన్నాం. ఒక పని జరగడం వల్ల హృదయంలో నిండి ఉండే సంతోషానికి గుర్తుగా మనం ఈ యొక్క థ్యాంక్స్ గివింగ్ అనేది పెట్టుకుంటాం. ఏదైనా పని జరిగినప్పుడు ఆ సంతోషానికి గుర్తుగా. కాబట్టి ఇన్ ఎవ్రీథింగ్ నాట్ ఫర్ ఎవ్రీథింగ్ అనేది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. కీర్తనలు 104లో కృతజ్ఞతార్పణలతో ఆయన గుమ్మంలోనికి రండి అని ఈరోజు నేను వాక్యం కూడా పెట్టాను మీకు. మనం అదొకటి తయారు చేసేది. అటువంటివన్నీ సంఘంలో పిల్లలు తయారు చేసి ఇస్తారు. 14 ఏళ్ళుగా నేనే చేసుకుంటున్నాను. బాగా చేశానా? థ్యాంక్ యూ. నాకు గంట పట్టింది అది చేయటం.
చాలామంది విశ్వాసులు, పిల్లలు, యవనస్తులు ముందుకు వచ్చి అటువంటివి నేర్చుకొని సంఘం కోసం చేసి పెడతారు. బ్యానర్స్ కానీ అవి కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళకి జ్ఞానం పెరుగుతుంది. ఏ యాప్ వాడాలి, మన కర్మేంటో మనం చేసుకొని పెడితే కూడా కనీసం బాగుందని చెప్పేవాడు ఎవరు లేడు. బయటోళ్ళు నాకు 11 మంది పెట్టారు, వెరీ నైస్ అని. సో కృతజ్ఞత లేదు. ఇక ఏం చేస్తాం చెప్పండి, ఎంత చెప్పినా ఇక దానికి మనం ఏం చేయలేం. ఇవాళ ఆదివారం 12 గంటలకు ఊపుకుంటూ వచ్చాం. అయ్యగారు ఈ మధ్య 12:30, 1:30 చేశాడు. ఏదో మేము కూర్చున్నాం, 4 గంటలు కూర్చున్నాం అంటే దేవుడు ఇంకా బుట్టలో పూర్తిగా ఇరుక్కుపోతాడు, అయిపోద్ది. ఇక ఏం చెప్పినా ఇంటాడు దేవుడు అనుకొని పోవడమే. నువ్వు ఎన్ని గంటలు కూర్చున్నావని కాదురా బాబు, ఎంత విశ్వాసంతో కూర్చున్నావు, ఎంత ప్యూరిటీ, ఎంత పరిశుద్ధి, ఎంత చిక్కదనం ఉంది దాంట్లోని. నువ్వు ప్రేమను చూపిస్తున్నావు, ఆ ప్రేమలో ఎంత చిక్కదనం ఉంది. బక్కపలసటి ప్రేమ అయితే ఏమన్నది, ఏమొస్తుంది దేవునికి కూడా? ఏమీ రాదు. కాబట్టి 104 కీర్తనలో మనం చూస్తున్నాం కృతజ్ఞత చూపడం. ఇది హెల్ప్ చేసిన వారికి ఎంకరేజ్మెంట్, మళ్ళీ చేయాలనిపిస్తుంది. ఇటువంటి చూసినప్పుడు ఇప్పుడు వాళ్ళు వచ్చారు, చేశారు, వాళ్ళ భక్తిని చూశాను, వాళ్ళ పరిస్థితిని చూశాను. అయ్యో మీరు సంఘానికి రారు కదా అనలేను నేను. మళ్ళీ ఏదైనా చెప్పినప్పుడు నిజమే, కొద్ది గొప్ప వీళ్ళకి ఉంది, ఇవాళ కప్తే బలపడతారని వాళ్ళ గురించి నేను ఇంకొంచెం బాధ్యత తీసుకొని ప్రార్థన చేస్తాను. వాళ్ళలో ఉంది, అది కనిపించింది కాబట్టి, ఆ బాధ్యత, ఆ భారం కనిపించింది దేవుని పట్ల. సంఘానికి రోజు వస్తున్నటువంటి వాళ్ళని పోల్చుకున్నా కంటే వాళ్ళే బెటర్ అనిపిస్తారు. కాబట్టి ఇటువంటి విషయాల్లో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి డిక్లరేటివ్ అనేది కాదు, అంటే ప్రకటించడం అనేది కాదు, వివరణాత్మకంగా ఉండాలి. సాక్ష్యాలు ఎట్లుంటాయంటే ప్రకటిస్తున్నట్టుగా ఉంటాయి, వివరణాత్మకంగా ప్రభు ఇలా 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 అనేటువంటి విధానంలో ఉండట్లేదు. వీటిని బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి కీర్తనలు 100 మనం చూస్తూ ఉన్నాం. జాయ్ఫుల్ నాయిస్ అంటే సంతోష ధ్వని అనేది మనం చూస్తూ ఉన్నాం. దేవునికి సేవ చేయటం అనేది, సర్వ్ చేయటం అనేది, పని చేయటం అనేది చూస్తూ ఉన్నాం. ఆయన ప్రాంగణంలోనికి రావడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఆయన తెలుసుకోవడం అనేది చూస్తూ ఉన్నాం. ఆయనకు దీవెన గురించి మనం చూస్తే మీరు 100 కీర్తన మీరు చదివితే మీకు అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వీటి ద్వారా మనం అనేక రీతిలుగా బలపడుతుంటాం అన్న అంశాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎప్పుడైతే మనం కృతజ్ఞత చూపిస్తామో దేవుడు కూడా ప్రోత్సహించబడతాడు. నేను వీళ్ళు పొగుడుతున్నారు, వీళ్ళు జ్ఞాపకం చేసుకుంటారని మళ్ళీ చేయడానికి మనసు వస్తుంది. ఎవరికైనా అంతే కదండి, మనుషులమే. వాడికి ఎంత చేసినా పెద్ద కృతజ్ఞత లేదురా, వానికి ఎందుకు చేయటం, పెద్ద గుర్తింపు ఉండదు కదా. మనుషులు గుర్తింపు కోరుకుంటాడు, దేవుడు మహిమను కోరుకుంటాడు. మనుషులైతే గుర్తింపు కోరుకుంటాడు. నేను ఇది చేసినా వాడు నన్ను గుర్తించట్లేదని తెగ సంబరపడిపోతాడు కదా. కొత్త బట్టలు వేసుకొని మాటికి ఎదురుగా నిలబడి ఇట్లా ఏమంటే చూడలేదా, ఏం తేడా కనపడలేదా అంటే ఏమంటే కొత్త బట్టలు వేసుకున్నా, అయ్యో అవునా అనాలా అనే వరకు సాగుకొడతారు మనం. సో వీటన్నిటిని జ్ఞాపకం పెట్టుకోండి. ఎలాంటి జీవితాలు జీవిస్తున్నాము, వచ్చాము, కూర్చున్నాము, ఇంతకంటే ఏముంది, బయట ఏవో ఉంటాయి, మనకేమో ఈ హెచ్చరికలు తప్పట్లేదు, ఇవన్నీ ఎదుములా తప్పట్లేదు అనుకుంటే మంచిది. మంచి చోటు చూసుకోవాలి, మంచి సంఘం చూసుకోవాలి, మంచి వాక్యం చూసుకోవాలి, మంచి కృతజ్ఞత చూపించే స్వభావం చూసుకోవాలి. అడవి చల్లంగా ఏసీలు వేసుకొని కూర్చొని లేచి రావాలి. అంతకుమించి ఇంకా ఏమీ ఉండదు. దేవుడు ఎప్పుడో ఒకసారి బతుకుతాడు. ఆడైన దేవుడే, అదే యేసు ప్రభుల వారు. ఎక్కడ మార్పు చెందని దేవుడు అంటే ఆయనే. కాబట్టి ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. కొన్ని ఉదాహరణలు చూపించేసి నేను ముగించేస్తాను. మొట్టమొదటిది ఏంటంటే, ఇప్పుడు మనం కీర్తనల్లో దావీదు గురించి ఎక్కువగా మాట్లాడుకున్నాం. 2వ సమూయేలు 22వ అధ్యాయము 49-50 వచనాలు. 2వ సమూయేలు 22వ అధ్యాయము 49-50 వచనాలు. ఏమంటున్నాడమ్మా? నా శత్రువు చేతిలో నుండి నన్ను విడిపించును, నా మీదికి లేచిన వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించదవు. అందువలన యెహోవా ఎక్కడమ్మా? మన తోటి విశ్వాసుల మధ్య చేయం. దావీదు ఎందుకు ఇష్టము దేవునికి అంటే ఇదే, అన్యజనుల మధ్య ఏం చేస్తున్నాడంటమ్మా ఆయన? గానపరచుదును. ఇంకా నీ నామకీర్తన గానం చేయటం అంటే థ్యాంక్స్ చెప్పటం. సో దావీదు ఆయనకి ఇచ్చినటువంటి రాజ్యమును బట్టి, ఆ క్షేమాన్ని బట్టి, ఆ ప్రజలను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉంటాడు. నీకు ఇచ్చిన సంపదను బట్టి వందనాలు చెల్లించాలి, కృతజ్ఞత తెలియచేయాలి దేవునికి. ఇంకా అదే దావీదు విషయంలో మొదటి దినవృత్తాంతం 29:12-13.
మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము 12-13 వచనాలు. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వల్ల కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు, హెచ్చించువాడవును, అందరికి బలమిచ్చువాడవును నీవే. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము. కాబట్టి ఇక్కడ దావీదు ఒక లక్షణం ఈ ప్రాంతంలో మీరు చూస్తే, దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి థ్యాంక్స్ చెప్తున్నాడు, మళ్ళీ తిరిగి కానుకగా ఇస్తున్న దాన్ని బట్టి కూడా థ్యాంక్స్ చెప్తున్నాడు. నువ్వు ఇచ్చిన దానిలో నుండి మేము ఎక్కించుతున్నాము, దానికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాడు. ఎందుకంటే నువ్వు అంత ఇవ్వకపోతే నేను ఇంక ఇవ్వకపోదు కదా నీకు అని. అది కృతజ్ఞత చూపించడం అంటే, అది దేవునికి లోబడి ఉండటం అంటే అనేది మనం చూసుకుంటా ఉన్నాం. వైల్ గివింగ్ బ్యాక్ ఇట్ టు ద గాడ్, దేవునికి తిరిగి ఇచ్చేటువంటి సందర్భంలో దేవుని యొక్క పరిస్థితిని బట్టి దావీదు ఇలా కృతజ్ఞత చూపిస్తున్నాడో మనము ఇక్కడ చూస్తున్నాం. ఇక దావీదు అని కాకుండా దావీదుకి ఇంకొకటి కీర్తనకారుడు, కీర్తన రాశాడని మనం కీర్తనకారుడు అంటాం కదా. మీరు కీర్తనల్లో 118:21 చూడండి. 118:21 118:21 118:21 నీవు నాకు రక్షణాధారుడవై నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు కాబట్టి నా రక్షణ విషయమై నేను నీకు థ్యాంక్స్ చెప్తాను. నువ్వు ఆన్సర్ చేస్తావు కదా నా విషయాలన్నీ కూడా, నేను చెప్పంగానే దానికి మాట్లాడతావు కదా నాతో, దాన్ని బట్టి నువ్వు చేస్తావు కాదు, అసలు వింటున్నావు కదా, నాతో మాట్లాడుతున్నావు కదా, దాన్ని బట్టి నేను నీకు థ్యాంక్స్ చెప్తాను. ఇక దాని రిజల్ట్ ఇచ్చేదానికి కాదు, నేను ఇంకా అంత దూరం వెళ్ళలా, నువ్వు నాతో మాట్లాడుతున్నావు, వింటున్నావు చూడు, దాన్ని బట్టి కూడా నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఇది దావీదు యొక్క లక్షణం. ఇదే దావీదు మళ్ళీ 119:62 కూడా ఒక మాట ఉంది చూడండి. 119:62 కూడా ఏమన్నా చూడండి, న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కో. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే కాపరి ఉండాలి. చాలామంది ఏమంటారంటే, కొన్నిసార్లు అంటే ఇప్పుడు ఎవరో బయట నుంచి వస్తారు, వాళ్ళకి తెలియదు కాబట్టి, ఇంత దూరం నుంచి వస్తే నేను లేకపోతే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళు ఫోన్ చేస్తారు, అయ్యగారు ఉన్నారా, మేము వస్తున్నాం, ఉంటారా ఒక అర్ధగా. కొంతమంది దేనికి లేకుండా కూడా ప్రార్థనకు రావడానికి కూడా వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి చెప్తుంటాను, నా గురించి ఎందుకు మీరు వచ్చి ప్రార్థన చేసుకొని వెళ్ళండి, తాళాలు ఎక్కడుంటాయని చెప్తాను. ఇక్కడ చూడండి, సమయం లేదు. ఎప్పుడంటామా, అర్ధరాత్రి వేళ మేలుకొని థ్యాంక్స్ నీవు థ్యాంక్స్ చెప్పడానికి సమయం చూసుకోకర్లేదు. అర్ధరాత్రి సహాయం ఏమంటాడు, మా మంచి చక్కటి మాట ఉంది. ఏమనింది చదవండి. 119:62 న్యాయమైన నీ విధులను బట్టి, నీ లా, నీ చట్టం, నీ ధర్మశాస్త్రమును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అది ఎప్పుడమ్మా, ఏ టైంలో? అర్ధరాత్రి వేళ మేలుకొని. దేవునికి థ్యాంక్స్ చెప్పడం అనేది అంత గొప్పనైన విషయం. అది దాన్ని మనం గమనించుకోవాలనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక దావీదే కాకుండా దానియేలు విషయంలో చూడండి, 2:23 చూడండి. దానియేలు 2:23 ఏముంది ఒకసారి చూడండి. దానియేలు ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నాను. ఈ కృతజ్ఞత తెలియజేసేటువంటి వారు దావీదును చూపించాను. ఇప్పుడు దానియేలును కూడా ఒక ఎగ్జాంపుల్గా చూపించాలని నేను ఆశపడతా ఉన్నాను. మా పితరుల దేవా, నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి మేము అడిగిన ఈ సంగతి ఇప్పుడు మాకు తెలియజేసి ఉన్నావు గనక నేను నిన్ను స్తుతించి గణపరుచుతున్నాను. స్తుతించి గణపరచడం ఇస్ నథింగ్ బట్ థ్యాంక్స్ గివింగ్. ప్రభా నీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఉన్నానని చెప్పటం. ప్రభా నీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నానని చెప్పటం. దానియేలే కాదండి, ఇంకా చాలామంది ఉన్నారు. ఈ ఒక సామాన్య మానవుడు విషయం చూస్తామా, ఇంతమంది కూడా పోయిన వారం కూడా జ్ఞాపకం చేసుకోండి. లూకాసు వార్తలో మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క కుష్టు వ్యాధి కలిగినటువంటి వాళ్ళు 10 మంది విషయంలో 17వ అధ్యాయం 16వ వచనం. లూకాసు వార్త 17:16. లూకాసు వార్త 17:16. దేవుని మహిమపరచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఎంత బాగా యాక్షన్స్లో కూడా చూపించేశాడు. ఏం చేస్తున్నాడు వాడండి, 10 మందిలో ఒకడు బాగయ్యాడు,
ఆ 10 మంది 9 మంది వెళ్ళిపోయారు. ఇట్లాగే ఉంటారు అనమాట విశ్వాసులంతా ఈ 9 మంది లాగానే. ఒక్కడో ఒకడు తేలుతాడు మాకు, వాడిని పట్టుకొని పర్వాలేదు వీళ్ళ కోసం కాకపోయినా వీడు ఒక్కడు ఉన్నాడు మాకు చాలు అనుకొని సేవ కొనసాగిస్తూ ఉంటాం. అంటే అన్నిటికి మించి దేవుడు ఉంటాడు. లోకరీతిగా కూడా ఎవరో ఒకరు ఉండాలి కదా సపోర్టింగ్. చాలు వీడు ఒకడున్నాడు పాపం తోడుకు అన్నిటికీ. అంటే ఎలా ఎక్స్ప్రెషన్స్ చూడండి, ఎలా చేసాడో చూడండి. ఏమని చదువుతున్నాడమ్మా, చదువు ఒకసారి. గొప్ప శబ్దముతో, లౌడ్ వాయిస్ అంటే కేకలు అల్లర్లు కాదు అక్కడ. ఆ సంతోషముతోని, ఆ సమాధానముతోని, వాడికి వచ్చినటువంటి మేలుతోనూ కలిగినటువంటి ఆనందం. అది కేక, గొప్ప శబ్దం అన్నమాట. ఏం చేసాడమ్మా దాన్ని? దేవుని మహిమపరచడానికి దాన్ని వాడుకున్నాడు. వీడు చేసాడు, వాడు చేసాడు, అడిగిపోతే అయింది, ఇడిగిపోతే అయింది. నేను ఆడిగిపోతే నాకు ఇది జరిగింది, ఇడిగిపోతే ఇది జరిగింది. చాలా మందిని మనం గమనిస్తుంటాం, చాలా మందిని మనం చూస్తూ ఉంటాం. ప్రేమేటువంటి దేవుని బిడ్డలారా, ఎన్నో ఉదాహరణలు మనకు తెలుసు, కానీ ఈజీగా లోబడటానికి మనం ఇష్టపడుతూ ఉంటాం. చాలామంది నాకు ఇంకా అప్పటికి దేవునిలో లేను, నేను ఇంజనీర్గా ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను మారేడుపల్లిలో ఉండేటువంటి వాడిని. పెద్ద పాప ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు చాలామంది, ఒక దైవజనుడు ఆనే ఉంటాడు గుట్ట మీద, వెళ్దాం ప్రార్థన చేసుకుందాం సామెల దగ్గరికి వెళ్ళి ప్రార్థన, నీ కొడుకు పుడతాడు, నీ కొడుకు పుడతాడు, నీ కొడుకు పుడతాడు. సో నేను అనుకుంటా ఇప్పటికీ నేను హవిలక్కను కొడుకే అనుకుంటా. సో చెప్తారు, ఏదో చెప్తారు, అవి బట్టి ఉరుకుతూ ఉంటారు, పరిగెడతా ఉంటారు. దయచేసి జ్ఞాపకం పెడతారండి. అవునంటే అవునన్నట్టు ఇది జరుగుతుందంటే అది జరగాలి, జరగదన్నప్పుడు పలకొద్దు, అసలు పలకొద్దు. దేని గురించి కొంచెం అవసరం లేదు. దయచేసి ఈ విషయాలను మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. సో ఇది కూడా మనం చూస్తా ఉన్నాం. అది థ్యాంక్స్ గివింగ్. ఎట్లా చెప్తున్నాడంటే చాలా చక్కగా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, కొద్దిగా తాతులు చెల్లించు ఆయన పాదం యొద్ద సాగిలపడి. ఎంత గొప్ప విషయం అండి. ప్రతి అడుగులో కూడా వాడు ఎంత విధేయత చూపిస్తూ ఉన్నాడు, ఎంతగా దేవుడు చేసిన మేలను బట్టి లోబడి ఆ యొక్క పరిస్థితిని అక్కడ చూపిస్తూ ఉన్నాడు, ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నాడు. మిగతా 9 మంది హ్యాండ్ ఇచ్చారు, వచ్చిన వాడు కూడా ఏదో ఆశ థ్యాంక్ యూ అని పోలే. ఎంత భారం ఉంది వాని హృదయంలో, ఎంత బాధ్యత ఉందో, ఎంత వినయం ఉంది, ఎంత కృతజ్ఞత కలిగినటువంటి మనసు వాడికి ఉందో అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇంకా మీకు చెప్పాలి అంటే, ఇంకా యేసు ప్రభు చెప్పినట్టు కూడా చాలా ఉన్నాయి, మనకు తెలుసు. మీకు అది చెప్పాల్సిన అవసరం లేదు. రెఫరెన్స్లు మత్తయి సువార్త ఆయన రొట్టెని ఎత్తి పట్టుకొని తర్వాత పంచి ఇచ్చాడు, అంతే అమ్మా. ఎస్, రొట్టెని ఎత్తి పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించే తండ్రికి చెల్లించాడు. ఆయన భోజనమును బట్టి, ఆహారమును బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పాడు. ఎవరికి? తండ్రికి చెప్పాడు. ఎవరు చెప్పారు? ఏసై చెప్పంగా మరి ఏసైని అనుసరిస్తున్నటువంటి నీవు చెప్పాలా లేదా? ఆయన నేర్పించినట్టేనా, చేసి చూపించినట్టేనా, రోల్ మోడల్గా నిలిచినట్టేనా, ఎగ్జాంపుల్గా చూపించినట్టేనా? దయచేసి ఈ విషయాలన్నీ జ్ఞాపకం పెట్టుకోండి. తర్వాత యోహాను సువార్తలో కూడా మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరును లేపినాడు కదా. లాజర్ను లేపినప్పుడు పోయి లాజర్ లే అన్నాడా? ఏదో లాజర్ అని పేరైతే అన్నాడు కదా. ఏమని ఉందమ్మా దాంట్లో? 41, 42 వచనాల్లో, 41, 42 యోహాను సువార్త 11వ అధ్యాయం. అంతటా వారు అమ్మా 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 థ్యాంక్స్ చెప్పాడు. ఒక అద్భుతము చేసే ముందుగా కూడా, అద్భుతం జరిగిన తర్వాత చెప్పలేదు. మీరు గమనించండి, ఇది జరిగిన తర్వాత మేము థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ పెట్టుకుంటాం, ఇది జరిగితే మీకు అది ఇస్తాం, ఇది జరిగితే మీకు ఇది ఇస్తాం. దేవుడు మొదటగా ఏం చేశాడంటే, ఏం చెప్పాడమ్మా? ఏం చేశాడమ్మా? తండ్రి రెండూ తెలుసు నాకు. ఇప్పుడు వింటున్నావు, ఎప్పుడు వింటావని కూడా నాకు తెలుసు అని ఎప్పుడు చెప్పినాడమ్మా? లాజరు లేచి వచ్చిన తర్వాత, ప్రజలందరూ సప్పట్లు కొట్టిన తర్వాత, అమ్మో జరగకుంటే నాకు అవమానం అవుతుండే, జరిగింది కాబట్టి సరిపోయింది ప్రభువా నీకు వందనాలు తండ్రి అని చెప్పిండా? ఆ భయం ఎక్కడైనా కనపడిందా అసలు? అది దమ్ము, ధైర్యం. ఇది జరుగుద్ది అంటే జరగాలి. అది కృతజ్ఞత అంటే. దేవుడికి తండ్రి అని అక్కడే ఆయన ఆ స్తుతి చెల్లించడం, ఆ కృతజ్ఞత చూపించడం అనేది మనం చూస్తా ఉన్నాం. ఒక యేసు ప్రభువే కాదండి, మనకి ఇదే. మనం ఇప్పుడు పౌలు గురించి చాలా విన్నాం కదా.
పౌలు దగ్గర కూడా చాలా చూస్తాం. అపోస్తల కార్యములు 27:35 కూడా మీరు గమనించినట్లయితే అపోస్తల కార్యములు 27:35 ఆయన మరి యొక్క సేఫ్టీ గురించి దాని గురించి కూడా ఆయన కృతజ్ఞత. ఎవరన్నా ఒకరు చదవండి అపోస్తల కార్యములు 27. ఈ మాటలు చెప్పి ఒక రొట్టె పట్టుకొని అందరి ఎదుట పౌలు చేశాడు. ఏసై చేశాడు. ఏసైని చూసి ఎవరు నేర్చుకున్నారు? అది నేర్చుకోవాలి మనం. పౌలుని చూసి నేర్చుకోవాలి, ఏసైని చూసి నేర్చుకోవాలా? వాళ్ళందరూ ఇచ్చినారని మమ్మల్ని అడుగుతావా నువ్వు అనేటోళ్ళని చూస్తాం. వాళ్ళు చేసినారా? వాళ్ళు ఇచ్చినారా? మరి వాళ్ళని అడగవే, మమ్మల్ని ఎందుకు అడుగుతున్నావు? వాళ్ళు గడి తిన్నారని మనం గడి తినలేం. వాళ్ళు చేయలేదని మనం చేయకుండా ఉండలేం. చేసిన వాడిని ఇంకా ఇదిగా చెప్పుకోలేము. వారి మంచితనాన్ని బట్టి చేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు, వారు దీవించబడుతూ ఉంటారు, వారు ఆశీర్వదించబడుతూ ఉంటారు. చేయండి నీవు ఎక్కడో చోట బ్రేక్ పడుతుంది. ఆ బ్రేకును బట్టే ఆ బ్రేకులు కదలక ఏమంటారు? స్పీడ్ బ్రేకర్స్ అన్నమాట. హర్డిల్స్, ఆటంకాలను వదిలించుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటాం అనేది మనం గమనించుకోవాలి. అప్పుడే అపోస్తల కార్యం 28:15-16 భోజనమును బట్టి చెప్పాడు. ఇదే అపోస్తల కార్యములు 28:15-16 అప్పటి నుండి ఎవరిని చూసి? వీళ్ళని చూసి. వీళ్ళంతా ఎవరు? దేవుని బిడ్డలు, విశ్వాసులు, క్రిస్టియన్స్. కరెక్ట్గా వీరిని చూసి కూడా దేవునికి థ్యాంక్స్ చెప్తున్నాడు పౌలు. భోజనానికి దానికే కాదు, తోటి క్రిస్టియన్స్ని బట్టి, తోటి విశ్వాసులను బట్టి, ప్రభువా ఎంత మంచి విశ్వాసనైనా వీడు, ఇంకా మేలు చేయి ప్రభువా అని దేవునికి వందనాలు చెప్తున్నాడు. నాకు జరిగితే చెప్పడం కాదు, పక్కని చూసి దేవునికి థ్యాంక్స్ చెప్పడం. కొంతమంది కుళ్ళిపోతలు ఉంటారు కదా, నాకు లేకపోయినా పర్లేదు వాడిని ఉండకూడదు కదా. చాలామందిని చూశాను నేను. ఎప్పుడన్నా ఈ విజిట్స్కి వెళ్ళినప్పుడు, వాడు అసలు ఎప్పుడు చదవడండి, వాడు పాస్ అయినాడు, మా వాడు పొద్దున్న లేచిన నుంచి పుస్తకాలు పట్టుకొని కూర్చుంటుండే అండి, వీడు ఫెయిల్ అయినాడండి. మరి ఇంత ప్రార్థన చేస్తే మాకేం చేసి ఉండండి దేవుడు అంటే, వీడు పుస్తకం పట్టుకొని కూర్చొని ఆలోచనలు ఎక్కడ పెట్టుకున్నాడో ఎవరికి తెలుసు. వాడు పుస్తకం పట్టుకోకుండా ఆ గంట సేపు చదివినా ఎంత బాగా చదివాడో నీకు తెలుసా, నాకు తెలుసా? కుళ్ళుతాను కదా. ఎంతమందికి ఉంటుంది కుళ్ళు కదా. సంతోష్ ఇంజనీర్ అవుతున్నాడు అంటే ఎంతమంది జాగ్రత్తగా ఉండాలి. దయచేసి వీటిని జ్ఞాపకం పెట్టుకోండి. క్రైస్తవులను బట్టి, విశ్వాసాలను బట్టి దేవునికి పౌలు అందుకే చాలా గొప్పవాడు. అంటే అపోస్తలులో లేకపోయినా తర్వాత అపోస్తలుడిగా పట్టబడ్డా ఎంత గొప్ప లక్షణాలు కలిగి ఉన్నాడంటే, వీళ్ళల్లో కూడా అంత కనపడవేమో కొన్ని, అది తప్పు కావచ్చు అన్నమాట, కానీ అంతగా బిగింపు కనపడదు. పౌలు అసలు ఆ పౌరుషం, ఆ రోషం, నాకు చేతుల కష్టం వచ్చిందా నేను తింటానంటాడు. ఒకటి బయట నుంచి నాకు అక్కర్లేదంటాడు. జేర్రేలు కొట్టి సంపాదించుకుని దాంతో బతికాడు. ఇంకా ఆయన సంపాదించుకున్న దాంట్లో నుంచి 10 మందికి పెట్టాడు, సంఘాలు ఏర్పాటు చేశాడు. ఎన్ని సంఘాలను ఆయన ఏర్పాటు చేశాడు. ఏ ఒక్కటి నాదని మళ్ళీ క్లెయిమ్ చేసుకోవాలి. సంఘం పెట్టావా, ఇంకా మనది 4 బ్రాంచ్లు 5 బ్రాంచ్లు ఉన్న సంఘంలో ఉన్న విశ్వాసాన్ని బలపరచరా, అది ముఖ్యంగా. ఈడ బొక్కపలసిన వాళ్ళని 100 మందిని పెట్టుకొని మళ్ళీ ఆడ బొక్కపలసిన వాళ్ళని 100 మందిని పెట్టుకుంటే ఏమొచ్చా నీకు? బక్కపలసిన అంటే విశ్వాసంలో, కృతజ్ఞత చూపించేవారుగా ఉండకపోవడంలో. చాలామందిని చూస్తాడు, ఈడ 4 ఉండరు, ఆడ బ్రాంచ్ అంటాడు, ఈడ బ్రాంచ్ అంటాడు. యథార్థం కాదు పాపం. ఎవడి వ్యాపార లక్షణం వాంది, మనం ఏం చేస్తాం? దేవుడు మనకి ఇలా నష్టపోతున్నాం. అట్లా వ్యాపార లక్షణం ఇచ్చి MBA చేసింటే బాగుండు, ఇంజనీర్ కాకుండా కాసింత వ్యాపారం అన్నా చేసుకొని బతికుండవచ్చు. సరే, మరి క్రిస్టియన్స్ కదా, రోమీలు చాలా ఉన్నాయండి, రాసుకోండి, తర్వాత చూసుకోండి. ఫర్ క్రిస్టియన్ చర్చ్ మెంబర్స్ ఆల్సో, ఫర్ క్రిస్టియన్, నాట్ ఓన్లీ ఫర్ క్రిస్టియన్స్, నాట్ ఓన్లీ ఫర్ విశ్వాసులు. రోమా 1:8, 1 కొరింథీ 1:4, ఎఫెసీయులు 1:16, ఫిలిప్పీయులు 1:3, కొలసీయులు 1:3 కూడా మనము పౌలు గారు అనేక రీతిలుగా థ్యాంక్స్ చెప్పటాన్ని మనం చూస్తాం. ఇదే పౌలు గారు 1 కొరింథీయులు 14, 18, 19 చూడండి. ఇదే పౌలు గారు 1 కొరింథీయులు 14వ అధ్యాయము 18, 19 వచనాల్లో, నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుచున్నాను. అంటే కృపావరమును బట్టి కూడా ఫీల్ అవ్వాలా ఆయన, దాన్ని బట్టి కూడా నాకు వరం ఇచ్చావు ప్రభా, నీకు వందనాలు, థ్యాంక్ యూ లార్డ్ అంటూ ఉన్నాయి. కృపావరము, ప్రవచన వరం అంటే ఏంటమ్మా? కృపావరాల్లో ఒక వరం.
నీవు ఎలా ఉన్నావు ఒక్కసారి చెక్ చేసుకో. నువ్వు ఎటువంటి కృతజ్ఞత చూపిస్తున్నావు అనేదాన్ని నేను అందుకే అంటాను, సంఘానికి సమయానికి రావటం, సంఘ కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా దేవునికి మహిమగా, అంటే థ్యాంక్స్ చెప్పటమే, కృతజ్ఞత చూపించటమే, ఆయన చేసిన మేలను బట్టి మనం యాక్షన్కి రియాక్షన్ చూపించటమే. నువ్వు రాలేదు అంటే దేవుని మహిమపరచడం నీకు ఇష్టం లేదు, అంతే. ఇంకా నువ్వు ఎక్కడున్నా కనపడు, నా సంఘులు కనపడలేదు కదా అనేదే దేవునికి చింత ఉంటుంది. ఆ తండ్రికి ఆ బిడ్డకి అదే లింక్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక రోజు అది గుర్తించాల్సిన పరిస్థితి మనకు వస్తుంది అనేది మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మరి ఇదొక్కటే కాదు, మనం అనేక రీతులుగా అనేక విశ్వాసుల కోసమే కాకుండా మనం ఒక దగ్గర చూస్తామండి. అపోస్తల కార్యములు 24వ అధ్యాయము 22-23 వచనాల్లో మనం చూస్తాం. ఈయన ఒక అననీయ వీళ్ళంతా ఉన్నారు కదా, ఈ పెద్దలు రాజుకు థ్యాంక్స్ చెప్పటాన్ని మనం చూస్తాం, అధికారికి థ్యాంక్స్ చెప్పడాన్ని మనం చూస్తాం. కానీ కాపరికి థ్యాంక్స్ చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఇక దేవుని దాకా అక్కర్లేదు, 24 గంటలు మీకోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేసేటువంటి కాపరికి ఇది జరిగింది, ఇది జరగలేదు, ఇలా అయింది, మనమే గుచ్చి రిజల్ట్స్ వచ్చినాయా, అది జరిగిందా, ఈడేంద్ర బాబు చెప్పిన వాళ్ళ నుంచి ఎంటపడుతున్నాడని మళ్ళీ మన గురించి అనుకోవటం. సో దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది దేవుని చిత్తమై ఉన్నది. మళ్ళీ ఒకసారి చదవండి, 1 తెస్సలోనికైలో మాట, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇది మీ యందు, ఇది అమ్మా ప్రతి విషయమునందు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తమై ఉన్నది. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. నేను అంటాను, దేవుని చిత్తంలో ఉన్నది అంటే నేనంటే అది ఆజ్ఞ అతిక్రమము పాపం, అంతేనా? దేవుడి ఆజ్ఞ అది థ్యాంక్స్ఫుల్గా ఉండాలా, విధేయత చూపించాలా, దేవుని కొరకు కృతజ్ఞతా స్వభావాన్ని కలిగి ఉండాలి అనేది ఒక ఆజ్ఞ లాంటిది. అది పాటించక ఏది చేసినా అది వ్యర్థము. కాబట్టి వీటిని కూడా జ్ఞాపకం పెట్టుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభా నీకు వందనాలు, దయగల దేవా, కృపగల దేవా, నా రాజా, నా రక్షక నీకు వందనాలు. నిజంగానే ప్రభువా, నీ చిత్తంలో మేము ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నారు, అలాగే ఎడతెగగా ప్రార్థించాలని కోరుకుంటూ ఉన్నారు, అలాగే ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి అన్న అంశాన్ని కూడా మాకు ఈరోజు జ్ఞాపకం చేసినారు. నిజంగానే లోకంలో పడిపోయి మీ పట్ల విధేయత చూపించలేని వారుగా, కృతజ్ఞత చూపించలేని వారుగా మేము ఉన్నామేమో, మమ్మల్ని క్షమించండి. కృతజ్ఞత చూపించే హృదయాన్ని మాకు దయచేయండి. ఇది ఒక ఆజ్ఞలా మేము పాటించగలకు నేర్పించండి అయ్యా. సంఘాల విషయంలోనూ, సంస్థల విషయంలోనూ, కాపుల విషయంలోనూ కూడా కృతజ్ఞత కలవారుగా మేము ఉండుటకు సహాయం చేయమని వేడుకుంటూ, అయ్యా మా వల్ల కానీ, మా కుటుంబాల వల్ల కానీ ఇంకా ఎక్కువగా మిమ్మల్ని గణపరచుటకు అవకాశం ఉన్న ఎడల అటు అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకునేలా సహాయం చేయమని నజరుడైన యేసు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము పరలోకపు తండ్రి. ఆమేన్.